शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకు నమస్కారం. అనుసరించి ఇవాళ నుంచి ఒక 3 రోజుల పాటు పార్వతీ కళ్యాణం గురించి మాట్లాడతాను అని మీతో మనవి చేసి ఉన్నాను. జగదంబ అవ్యాజ కరుణామూర్తి. ఆమె యొక్క కారుణ్యమునకు ఒక కారణమేమీ ఉండదు, అంతటి కారుణ్యమూర్తి. ఇక ఆవిడ పాదములు పట్టి భజించిన వారైతే ఎంతైనా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఆ అనుగ్రహించడం అనేటటువంటి మాటకి అసలు హద్దు తెలియనటువంటి రీతికి పతాక స్థాయి ఏది అంటే, అందరికీ తల్లి అయిన తల్లి, అఖిలాండేశ్వరి అయిన తల్లి, ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి తల్లి ఒకరికి కుమార్తెగా జన్మించడం. ఆమె తనంత తాను లోకములకు తల్లి. ఆవిడ ఎప్పుడు ఆవిర్భవించింది, ఎప్పుడు జన్మించింది అంటే దాని గురించి చెప్పగలిగినటువంటి వాళ్ళు లోకంలో లేరు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ. నిత్యాయ వాళ్ళు ఎప్పుడూ ఉంటారాయన పరమేశ్వరుడు. త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ్ ఆద్య కుటుంబిని. ఆది కుటుంబం అంటే మొట్టమొదటి కుటుంబం లోకంలో వాళ్ళిద్దరే, వాళ్ళే తల్లిదండ్రులు. అందుకే కాళిదాస మహాకవి వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు. అటువంటి జగత్తుని కన్న తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు వేరొకరికి బిడ్డలయ్యే అవకాశం ఉండదు. కానీ ఆ తల్లి ఎంత అనుగ్రహిస్తుంది అంటే, అమ్మ నిన్ను నా కూతురుగా చూడాలని ఉంది, నేను నీ గడ్డం పట్టుకుని నిన్ను నా కుమార్తెగా సంభావించి ముద్దు చెయ్యాలని ఉందమ్మా, నీకు నేను తండ్రిని అన్న కీర్తిని పొందాలనుంది, కాబట్టి నువ్వు నాకు కుమార్తెగా రావాలి అని ప్రార్థన చేసినటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసం ఆమె కొంతమందికి కుమార్తె అయింది. అలా అనుగ్రహించినటువంటి స్వరూపంలోనే ఆమె ఒకానొకప్పుడు కాత్యాయన మహర్షికి కుమార్తె అయింది, కాత్యాయని. ఆమె భృగు మహర్షికి కుమార్తె అయింది, భార్గవి. జనక మహారాజు గారికి కుమార్తె అయింది, జానకి. అలాగే పర్వతరాజుకి పుత్రి అయింది, పార్వతి. దక్ష ప్రజాపతికి కుమార్తె అయింది, దాక్షాయణి. మీరు ఒక్క విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆవిడ ఎన్ని అవతారాలైనా స్వీకరిస్తుంది, ఎంతమందికైనా కుమార్తెగా ఆవిర్భవిస్తుంది. ఎంతమందికైనా కుమార్తెగా ఆవిర్భవించగలిగినటువంటి తల్లి పతిగా మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడే. అసలు ఆ విషయంలో ఇంకొక రకమైనటువంటి కోరిక ఎవరైనా మనసులో భావన చేసినంత మాత్రం చేత
శంకరులు ఒక మాట అంటారు, శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర అంటారు. ఆవిడ కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుంది. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మగ ఆడ అని కాదు, ప్రత్యేకించి అమ్మ దగ్గరికి వెళ్ళేటటువంటి పురుషులు మేము అమ్మ కొడుకులము అన్న భావనతో వెళ్ళాలి తప్ప, అమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు మేము మగవాళ్ళము అన్న భావనతో వెళ్ళి నిలబడకూడదు. అలా నిలబడితే అవతలవాడు పురుషుడుగా తనని స్త్రీగా ఎవరు చూస్తాడో అలా చూసినటువంటి వాడి చూపుకి అమ్మవారి కండ్లల్లో భీభత్సరసం కనబడుతుంది అన్నారు శంకర భగవత్పాదులు. అంటే ఆమె జగజ్జనని కనుక ఆమె ముందు నిలబడినప్పుడు కేవలము మాతృభావన తప్ప అన్యభావన పనికిరాదు. అందుకే ఆవిడ లోకంలో ఆమె యందు కామము కలిగి ఉండడానికి అర్హత పొందినవాడు ఒక్క పరమేశ్వరుడే. అందుకే ఆమె శివకామ సుందరి. పరమేశ్వరునికి మాత్రము ఆయన యొక్క కామము కదలడానికి ఆమె తగినటువంటి క్షేత్రము తప్ప మిగిలిన వాళ్ళకి ఆవిడ అఖిలాండేశ్వరి, సమస్త భువనములకు ఆవిడ తల్లి. అటువంటి తల్లి అపారమైన కారుణ్యం చేత కుమార్తెగా జన్మిస్తూ ఉంటుంది. అలా ఆమె అవతరించినటువంటి అవతారాల్లో ఒక ప్రశస్తమైనటువంటి అవతారం దాక్షాయణి. దాక్షాయణి అన్న పేరుతో ఆవిడ ఆవిర్భవించింది ఒకప్పుడు. ఎందువల్ల అంటే దక్ష ప్రజాపతి కోరుకున్నాడమ్మా, నువ్వు నా కడుపున పుట్టాలి, నీవు నాకు కుమార్తెవి కావాలి, అనుగ్రహించింది, దాక్షాయణిగా జన్మించింది. ఇబ్బంది అలా ఎక్కడొచ్చిందంటే అవగాహన రాహిత్యము అయోమయము దేనివల్ల పెరుగుతాయంటే అహంకారం చేత పెరిగిపోతాయి. ఆ అహంకారం అర్థం పర్థం లేని అహంకారం కింద తయారైందనుకోండి, దానివల్ల యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి చిట్ట చివరికి చేటు తెచ్చుకుంటారు. దక్ష ప్రజాపతి అమ్మవారిని తన కుమార్తెగా కావాలి అని కోరుకున్నాడు. ఆమె జన్మించింది, దాక్షాయణి అని పేరుంచుకుంది. ఇప్పుడు జగన్మాత నా కడుపున జన్మించింది అని ఎంతో సంతోషించాలి. ఆమె ఎవరికి కుమార్తెగా జన్మించినా ఆమె మాత్రం పరమశివునికే ఇల్లాలు. అందుకని పరమశివునికి ఇల్లాలైంది. అక్కడి వరకు దక్షుడికి కూడా ఏమీ అభిప్రాయ భేదం లేదు. ఇబ్బందల్లా ఎక్కడొచ్చిందంటే, ఎప్పుడో ఒకప్పుడు ఒక గొప్ప సభ జరుగుతోంది. ఆ సభలో బ్రహ్మగారు పరమేశ్వరుడు కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరూ సభలో పూజనీయులు. దక్ష ప్రజాపతి సభలోకి వచ్చారు. దక్ష ప్రజాపతి సభలోకి వస్తే అందరూ లేచి నిలబడ్డారు. ఒక్క పరమేశ్వరుడు బ్రహ్మగారు నిలబడలేదు, ఎందుకంటే నిలబడకూడదు కనుక. అయినా పరమేశ్వరుడు పార్వతీదేవితో తర్వాత చెప్పాడు, నేను అలా లేచి నిలబడకూడదు, దక్షుడి యొక్క దేహ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడకూడదు, కాబట్టి నేను నమస్కరించాలి అంటే దేన్ని చూసి నమస్కరించాలి? సర్వప్రాణుల యందు నేనే విష్ణువు, విష్ణువే శివుడు కనుక ఆయన యందు విష్ణువుని చూసి నేను నమస్కరించాను లోపల. కానీ నేను లేచి నిలబడకూడదు కనుక నిలబడలేదు. కానీ దక్ష ప్రజాపతి వేరుగా ఆలోచించాడు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అయోమయంతో కూడుకున్నటువంటి అవ్యవస్థ. పరమేశ్వరుడు నాకు అల్లుడు, నా కుమార్తెకి భర్త, నేను మామగారిని, కాబట్టి అతనికన్నా నేను గొప్పవాణ్ణి. ఎందుకు? మామగారు అయినందుకు. మామగారు అయ్యేటట్టు అమ్మవారు అవకాశం ఇచ్చిందా? తాను నిజంగా మామగారా పరమశివుడికి? తాను పరమశివుడికి మామగారు కాగలడా? తాను పరమశివుడికి మామగారు కావాలి అంటే నిజంగా ఆదిశక్తి ఆమె కుమార్తె అయి ఉండాలి. ఆదిశక్తి పూర్వజ, అందరికన్నా ముందు పుట్టిన తల్లి. ఆమె ఒకరికి కుమార్తె కాదు, ఈయన్ని అనుగ్రహించడానికి కుమార్తె అయింది. ఈమె కుమార్తె అయింది కాబట్టి అల్లుడైపోతాడు పరమశివుడు. ఎందుకనంటే ఆమెకి భర్త ఎప్పుడూ ఆయనే కాబట్టి ప్రకృతి పురుషుణ్ణి చేరుతుంది కనుక శివుడు అల్లుడయ్యాడు. ఈ సత్యాన్ని మరిచిపోయాడు. తాను పరమేశ్వరుడికి మామగారిగా ఉండడంలో ఎంత అభ్యున్నతిని పొందాను అన్నదాన్ని విస్మరించాడు. విస్మరించి నేను మామగారిని కాబట్టి పరమేశ్వరుడు లేచి నిలబడలేదు, ఈ మిష పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఆ సభలో పరమశివుణ్ణి చాలా ఘోరమైనటువంటి నింద చేశాడు. అది నింద చేసిన పరమేశ్వరుడి పట్ల నిందావాక్యము అన్వయము కాదు, ఎప్పుడైనా అంతే. ఎందుకంటే మీరు పరమేశ్వరుణ్ణి నింద చేద్దామని అనుకున్నారనుకోండి, అసలు పరమేశ్వర ప్రసాదం ఉంటే తప్ప నింద చేయలేరు. పరమేశ్వరుడు అనుగ్రహిస్తే సరేలే నన్ను నింద చెయ్యి అని ఆయన అనుగ్రహించాడు అనుకోండి, మీరు నింద చేయగలరు.
ఆయన నేను అంగీకరించాను అన్నాడు అనుకోండి, మీరు నిందించలేరు. ఎందుకనో నేను చెప్పనే. ఆయన్ని నింద చేద్దామని ఒకడు అనుకున్నాడు, నింద చేసి మాట్లాడాలి కదా. పరమేశ్వరుడు వాక్స్తంభనం చేశాడు అనుకోండి, ఎలా నిందిస్తాడు? ఫోన్లేండి పైకి తిట్టం లోపల తిట్టుకుంటానన్నాడు అనుకోండి, ఆయన ఊపిరిగా బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా తిడతాడు? కాబట్టి పరమేశ్వరానుగ్రహంతోనే పరమేశ్వరుణ్ణి నింద చెయ్యాలి. అందుకే భగవంతుడు లేడు అని అన్నాను అనుకోండి, నేను భగవంతుడు అన్న మాట ఓసారి అన్నాను అంటే అలాంటిదోటి ఉందనేనా దాని అర్థం? ఇప్పుడు మైకు లేదు అన్నాను అనుకోండి, మైక్ లాంటి పదార్థం ఒకటి ఉంది అనేనా దాని అర్థం? భగవంతుడు లేడు అని నేను అన్నాను అనుకోండి, భగవంతుడు అన్నదోటి ఉంది అనేనా దాని అర్థం? అందుకే ఒక్క పరమేశ్వరుని యందు నిందావాక్యం అసలు అన్వయం కాదు. ఇప్పుడు నేను పార్వతీ కళ్యాణాన్ని ప్రధాన ఇతివృత్తంగా స్వీకరించవలసి ఉంటుంది కాబట్టి నేను విహంగ వీక్షణం చేస్తున్నాను దక్ష యజ్ఞం గురించి, సతీదేవి యొక్క ఆవిర్భావం గురించి. ఇప్పుడు ఆ తల్లి సతీదేవిగా దాక్షాయణిగా జన్మించి పరమశివునికి ఇల్లాలయ్యింది. దక్ష ప్రజాపతి ఇది తెలుసుకోలేక శివుణ్ణి నింద చేశాడు. శివుణ్ణి నింద చేసినా పరమేశ్వరుడు కిమ్మనలేదు. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడలేక కాదు, నన్ను నింద చేస్తావా, నిన్ను నింద చేస్తాను అనలేక కాదు, తన యందు చలనం ఉండదు. ఆయన ఇతరులు వచ్చి ఆగ్రహాన్ని ప్రదర్శించాడనుకోండి, యువతల ఆయన దాన్ని పుచ్చుకోలేదనుకోండి, అన్ని వేళలా అది మంచిది కాదు. ఎవరో మంచి కోసం మిమ్మల్ని నిందించారనుకోండి, నువ్వు ఇలా ఉండకూడదు అని మాట్లాడారనుకోండి, నేను స్వీకరించానన్నాను అనుకోండి, మూఢుడు అవుతారు. నిష్కారణ నింద చేశాడు, మీరు పుచ్చుకోలేదు. ఇప్పుడు నింద చేసిన వాడు ఏమవుతాడు? మరీ ఆగ్రహానికి లోనైపోతాడు. కోపం శేషీన పూరయేత్. ఒరే నేను ఇంత నిందిస్తుంటే అసలు ఏమీ ఉలకడు పలకడు. అసలు నిందించినప్పుడు అవతలవాడు బాధపడిపోయాడు అనుకోండి, వాడు కూడా నిందించాడు అనుకోండి, అవతలవాడికి తృప్తిగా ఉంటుంది ఒకసారి. నేను నిందించినందుకు వాడు బాధపడ్డాడని. ఆయన చాలా నవ్వుతూ కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇట్లా ఇంత నిందించాని ఏమీ అనలేదు అన్న బాధ ఒకటి ఉంటుంది. అది అన్ని వేళలా కాదు సుమండి నేను చెప్తున్నది. పెద్దలు మీకు ఒక మాట చెప్పారనుకోండి, స్వీకరించి మీరు ఊరుకున్నారనుకోండి, మీరు ఉత్తములని గుర్తు. అప్పుడు అది కేవలముగా స్వీకరించని తత్వం కిందకి రాదు, స్వీకరించాడు. నా వలన ఈ పొరపాటు ఉంది, నేను దిద్దుకోవాలనుకున్నాడు, అది ఉత్తమ లక్షణం. ఇంచేతనంటే తప్పు చేయని వాడు ఉండడు, చేసిన తప్పుని గుర్తించి నేను దిద్దుకోవాలి అనుకున్నాడు, అంతే. అతను ఉత్తర క్షణంలో మంచి స్థితిలోకి మారిపోయాడు. కాబట్టి ఇక దానికి పూర్వాంగం వదిలిపెట్టేయడమే. కాబట్టి ఆ కోపము అన్వయం అవ్వడము అన్నది రెండు రకాలుగానూ ఉంటుంది. పరమేశ్వరుడు అలా కదిలిపోయేవాడు కాడు. అందుకని ఆయన దక్ష ప్రజాపతి చేసినటువంటి నిందని స్వీకరించలేదు. అలాగే నవ్వుతూ నించున్నాడు. తెలియదు పాపం అమాయకుడు ఏదో అంటున్నాడు అనుకున్నాడు, ఊరుకున్నాడు. మధ్యలో అసలు వాళ్ళు బాగానే ఉంటారు, అంతేవాసుల మధ్య హడావిడి ఎక్కువగా ఉంటుంది. అందుకని దక్ష ప్రజాపతి పనుపున భృగు మహర్షి, పరమశివుడి పనుపున నందీశ్వరుడు, వీళ్ళిద్దరి మధ్య పెద్ద వాగ్వివాదం చెలరేగింది. ఇద్దరు శాపవాక్కులు విడిచిపెట్టుకునేంత స్థాయికి వెళ్ళిపోయారు. అయిపోయింది, పరమేశ్వరుడు ఇంటికి వెళ్ళిపోయాడు. మనసుకి పట్టలేదు అన్న మాటకు అర్థం ఏమిటి? ఇప్పుడు ఉత్తర క్షణం ఈ మాట ఎవరికి చెప్పాలి? అసలు ఇంటికి వెళ్ళి పార్వతీదేవికి చెప్పాలి. మీ నాన్నగారు ఏమన్నాడో తెలుసా అనాలి. మా మామగారు ఏమన్నాడో తెలుసా కాదు. ఎందుకని అంటే మరి నిందించాడు కదా, మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా అనాలి. అసలు ఆయన ఏమీ అనలేదు, మా మామగారు అనలేదు, మీ నాన్నగారు అనలేదు. ఇది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆయన మనసుకు పట్టలేదు. ఆయన వెళ్ళాడు, ఆయన పనిలో ఆయన నిమగ్నం అయ్యాడు. పట్టినవాడెవరు? దక్షుడికి పట్టింది. అరే నేను ఇంత నిందించాను ఒక్క మాట అనలేదు, వెళ్ళిపోయాడు. కాబట్టి దీన్ని కోపము దీర్ఘకాలమునందు ఉండిపోయింది అనుకోండి, దాన్ని క్రోధము అంటారు. అది అత్యంత ప్రమాదహేతువు. క్రోధకృత్కర్త అని మనం తెల్లవారి లేస్తే విష్ణు సహస్రంలో చదువుతుంటాం. చాలా దీర్ఘకాలము ఉండిపోయేటటువంటి క్రోధముగా కానీ కోపము పరిణమిస్తే దాని వలన ఇబ్బంది ఎవరికి వస్తుంది అంటే, ఎవరు ఆ క్రోధమునకు వశుడయ్యాడో వాడే ఆ ఇబ్బందికి లోనైపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా పరమేశ్వరుణ్ణి రెచ్చగొట్టాలనుకున్నాడు. ఏదో ఒకటి అంటే తప్ప ఈయనకి తృప్తి ఉండదు. అందుకని నిరీశ్వర యాగం ఒకటి మొదలుపెట్టాడు. నేను అసలు పరమశివునకు హవిస్సు లేని యజ్ఞం ఒకటి చేస్తాను.
ఇప్పుడు పరమశివుడికి హవిస్సు ఇవ్వకపోతే ఆయనకు వచ్చిన లోపమేం లేదు. కానీ ఈయన ఏమనుకున్నాడంటే పరమశివుడికి హవిస్సు లేని యాగం ఒకటి నేను చేస్తే ఆయన్ని చిన్నబుచ్చినట్లు అవుతుంది. ఇంతమందిని పిలిచి నేను ఆయన్ని పిలవకపోతే, ఆయనకి హవిస్సు ఇవ్వకపోతే అవమానం కదా, పనికి మాలిన వాడి కింద లెక్క కట్టినట్టు కదా. కాబట్టి నేను పరమశివుడు పనికి మాలిన వాడని ఇలా నిరూపిస్తాను. అంటే ఆ క్రోధానికి హద్దు లేదు. ఆ క్రోధానికి యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయాడు. అసలు క్రోధానికి ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం అది. క్రోధం ఏం చేస్తుందంటే మీ సహజమైనటువంటి స్వరూపమేదో దాన్ని మరుగున పెట్టేస్తుంది. అందుకే పెద్దలు ఏం చేస్తారంటే కోపాన్ని సాధనంగా తీసుకుంటారు. అది చాలా చాలా గొప్ప విషయం. లోకంలో అది ఎంతో సాధన చేస్తే తప్ప రాదు. నేనిప్పుడు కోప్పడితే వ్యవస్థని చక్కబెట్టగలుగుతాను అనుకున్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు కోపాన్ని తెచ్చిపెట్టుకుంటాడు. తెచ్చిపెట్టిన కోపం వచ్చేసిన వాడు ఎలా ఉంటాడో అలా కళ్ళు పెద్దవి చేసి అలా వ్యగ్రతతో మాట్లాడతాడు. కానీ ఒక్క పుల్లు మాట ఆయన నోటి వెంట రాదు. మాట్లాడి హరిహి ఓం వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి మళ్ళీ తాను ఏ విషయంలో ఉండాలో ఆ విషయంలోకి వెళ్ళిపోతాడు. అంటే అది ఎలాంటిదంటే ఏదో పుస్తకం రాసుకుంటున్నాడు, ఓ పెన్ను తీసుకుని ఆ పెన్ను పెట్టి రాసుకుని అయిపోయిన తర్వాత ఆ పెన్నుకు మూత పెట్టి పక్కన పెట్టేయడం ఎటువంటిదో కోపాన్ని కూడా ఒక సాధనంగా స్వీకరిస్తారు పెద్దలు. రామచంద్రమూర్తి అంతటి వారు అలా స్వీకరించారు. సాధారణంగా లోకంలో అందరం ఏం చేస్తామంటే కోపమునకు వశపడిపోతాం. అది మనని వశం చేసుకుంటుంది. వశం చేసుకోవడానికి ఎక్కడి నుంచో బయట నుంచి రాదది. అదును కోసం ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చుంటుంది. అందుకే శంకరుల్లో ఎవరు చెప్పగలరు? శంకరులు అంటారు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ, అది జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు, ఇక్కడే కూర్చుంటాయి. కామము క్రోధము లోభము అనేటటువంటి దొంగలు ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే జ్ఞానరత్నాపహారాయ, ఇదిగో నేను ఈ స్థాయికి పర్వాలేదు సాధనతో ఎదిగాను అన్న నిన్ను భ్రష్టుణ్ణి చేసి ఒక వెకిలి నవ్వు నవ్వుతుంది. చూసావా ఎలా పడగొట్టేశానో అని. క్రోధమునకు వశుడైపోయాడా తన సహజ స్వరూపం ఏమిటో మర్చిపోతాడు. అనరాని మాటలు అంటాడు. తనని తాను అగౌరవమైనటువంటి స్థితికి దిగజార్చుకుంటాడు. అందుకే క్రోధమునకు వశమైనటువంటి వాడు చిట్ట చివరికి దేనికి వెళ్ళిపోతాడు అంటే తనని తాను చంపుకునే స్థితికి వెళ్ళిపోతాడు. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము అని మనకి చిన్నతనంలోనే పద్యం నేర్పుతారు. తన కోపమే తన శత్రువు, కోపము తనకి శత్రువు. ఒక్కొక్కసారి క్రోధమునకు వశుడైన వాడు చేసేటటువంటి పని ఎన్ని జన్మలెత్తనివ్వండి ఇక పైకి రాలేడు. వాల్మీకి మహర్షి శ్రీరామాయణం సుందరకాండలో మాట అంటారు, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురునపి అంటారు. క్రోధమునకు వశుడైనటువంటి వాడు ఏది చెయ్యడు, చిట్ట చివరికి గురువుగారిని కూడా చంపేస్తాడు. దాని వలన ఎంత భయంకరమైన పాపమును పొందుతాడో, ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో ఆయనకి ఏమీ దాని గురించినటువంటి స్పృహ ఉండదు. ఆ క్రోధము అటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకని దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తానన్నాడు. పట్టించుకున్నవాడైతే ఆయనకి కోపం వస్తుంది పరమశివుడికి. ఇప్పుడు ఆయనకి కోపం వచ్చేసింది అనుకోండి, దక్ష ప్రజాపతే కాదు పాడైపోయింది, పరమశివుడు కూడా పాడైపోయిన వాడు అవుతాడు. ఆయన అలాగే ఉన్నాడు. ఇప్పుడు కథ ఒక విచిత్రమైన స్థితికి చేరింది. ఇది మొట్టమొదట వ్యక్తి తప్పు, తర్వాత ఏమైపోయిందంటే సామాజికమైనటువంటి తప్పుగా మారిపోయింది. మొట్టమొదట దక్షుడు ఒక్కడిదే తప్పు క్రోధం చేత, తరువాత దానికి వశుడవడం నందీశ్వరుడి తప్పు, తర్వాత వశుడవడం భృగువు తప్పు. ఇప్పుడు అది మూడు లోకముల తప్పుగా మారింది. ఎందుచేత ఆ యాగం అటువంటిది అన్నప్పుడు వెళ్లకుండా ఎవరుండాలి? ఎవ్వరూ వెళ్ళకూడదు. కానీ దక్ష ప్రజాపతి అంతటి వాడు పిలిచాడు, వెళ్ళకపోతే బాగుంటుందా, మనని శపిస్తాడేమో. అందులో క్రోధంతో చేసే వాటిలో ఎలా ఉంటుందంటే నేను పిలిచినప్పుడు వచ్చినవాడు నా వైపు, రానివాడు అవతలవాడి వైపు. కాబట్టి అంట కలిపి ఏం శపిస్తాడో వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందిగా. పరమేశ్వరుడి విషయంలో మరి
ఆయన మహానుభావుడు, ఆయనకేం అలాంటి కోపతాపాలు ఉండవు. కాబట్టి యాగానికి వెళ్ళిపోతేనే మంచిది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మరి ఎవరు దిద్దాలి దీన్ని? దక్షయజ్ఞాన్ని దాక్షాయణి అవతారము యొక్క ప్రశస్తి, దాక్షాయణిగా తల్లి 2 సందేశములను లోకానికి ఇచ్చింది. అథవా ఇప్పుడు అమలులో లేదు కానీ కాబట్టి నేను దాన్ని కలపట్లేదు, 3గా ఆవిడ సంకేతించింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేను దాన్ని 2కే పరిమితం చెయ్యగలను. ఎందుకంటే నేను చట్టానికి లోబడవలసిన అవసరం ఉన్నవాడిని కాబట్టి ఒక పౌరుడిగా. ఆ తల్లి ఇప్పుడు దిద్దాలి దీన్ని. ఎందుకు దిద్దుతుంది అంటే యజుర్వేదం ఒక మాట చెప్పింది, శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ అంది. భేషజీ స్త్రీవాక్యం, స్త్రీలింగం. ఆమె భేషజీ అంటే ఓషధి, ఆమె మందు లాంటిది. ఎవరికి? విశ్వస్య, ఈ విశ్వమునకంతటికీ కూడా ఆవిడ మందు వేస్తుంటుంది. మందు ఎప్పుడు వేసుకుంటారు? అంతా సక్రమంగా పనిచేస్తోంది అనుకోండి, మందు ఎందుకు? ఎక్కడో తేడా వచ్చిందనుకోండి, అప్పుడే కదా మందు వేసుకుంటాం. ఎక్కడ దోషం వచ్చిందో దోషాన్ని దిద్దాలి, దిద్దడానికి ఓషధిని స్వీకరిస్తారు. ఆవిడ ఎవరంటోందంటే వేదం శివ, శివ అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు. శివా విశ్వాహ భేషజీ, ఆమె విశ్వమునకంతటికీ కూడా ఓషధి. శివా రుద్రస్య భేషజీ, ఆమె రుద్రునకు కూడా ఓషధి. ఎలా అంటే కుటుంబంలో అమ్మ ఏ పాత్ర పోషిస్తుందో విశ్వమునందు పరదేవత అదే పాత్ర పోషిస్తుంది. కుటుంబంలో పిల్లాడు సరిగ్గా చదువుకోవట్లేదు, ఆఫీస్ నుంచి సంతోషంగా ఇంటికి వచ్చినటువంటి భర్తకి కాఫీ ఇచ్చి, ఏమిటో అనుకుంటున్నారు, మీరు సంతోషంగా మీరు ప్రయోజకులు అయ్యారు కదా, మీకు అందరూ నమస్కారాలు పెడుతున్నారు కదా, మీకు మంచి పేరు ప్రఖ్యాతి వచ్చాయి కదా అని ఇల్లు పట్టకుండా తిరుగుతున్నారు. నేను ముందే చెప్తున్నాను, తర్వాత నన్ను అనద్దు, మీ కొడుకు అన్నీ సున్నలుంటుంది. మీ కొడుకు అంటుంది, మన కొడుకు అంటాం, లేదా నా కొడుకు అంటాం. వాడికి మంచి మార్కులు వచ్చాయనుకోండి, నా కొడుకు అంటుంది. అది పరదేవత తత్వం, అది అమ్మలో ఉన్న గొప్పతనం. అదేమి నేను దాన్ని దోషం పట్టట్లేదు, అలా ఉంటుంది కాబట్టే పిల్లలు సంస్కరింపబడతారు. అంటే ఆయన ఏమవుతాడంటే, ఆయన శివుడు సంతోషంగా వచ్చాడు ఇంటికి, కాఫీ తాగా హాయిగా ఏదో కులాసాగా మాట్లాడదాం అనుకున్నాడు, రుద్రుడు అవుతాడు. ఇప్పుడు శివుడు రుద్రుడై విశ్వాన్ని శిక్షిస్తాడు కొడుకుని. బెల్ట్ తీసి 4 దెబ్బలు ఉతికేస్తాడు. ఎరా ఇంత ఫీజు కడుతున్నాను, ఇన్ని కొన్నాను, బుద్ధుందా లేదా, నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళావురా, ఈ మార్కులు ఏమిటిరా అని కొడుతూ ఉంటాడు. చూస్తుంది కాసేపు, ఓ 10 దెబ్బలు కొట్టాక అడ్డొచ్చి అడ్డంగా నిలబడే, పిల్లాన్ని చంపేస్తారా ఏ, కొట్టమంటే అదే కొట్టడం, 6 నెలలకో ఏడాదికో ఒకసారి కొట్టడం, ఏమి అన్ని ప్రవచనాలు ఎందుకు, తగ్గించి మీరు కూర్చోండి, వాడి దగ్గర హోంవర్క్ చేస్తాడు అంటుంది. ఎక్కడ లేని కోపం వస్తుంది భర్తకి. బెల్ట్ అవతల పరిచి, దిక్కుమాలిన సంసారం మీరు, ఎలా ఏడిస్తే అలా ఏడవండి అని వెళ్ళి కూర్చుంటాడు. కాసేపు ఆగి ఓ గంట పోయిన తర్వాత రండి పలహారం చేశానంటే, నేను రానంటాడు. సరే, ఆ తర్వాత ఇంక నేను చెప్పక్కర్లేదు అని స్వానుభవం ఉన్న చెప్పు చవటలారా అందరికీ తెలుసున్నదే. పెడతాడేదో పలహారం చేస్తాడు, అప్పుడు వడ్డిస్తూ అంటుంది. కిందటి నెల వాడికి బాగా చెవుపోటు వస్తే ఎంతమంది ఈఎన్టీ స్పెషలిస్టుల దగ్గరికి తిప్పారు మీరు? డాక్టర్ గారు ఏం చెప్పారు? వాడికి ఎప్పుడు పైన దెబ్బ తగలకుండా చూడండి కొన్నాళ్ళని చెప్పారా? అలా కొట్టేశారే, బెల్ట్ దెబ్బ తగిలితే ఏమి, అందుకు అడ్డుకున్నాను. కొట్టండి, నేను కాదన్ను. తండ్రి మీరు కొట్టకపోతే వాడు ఎలా దారిలోకి వస్తాడు? కానీ కొంచెం చూసి కొట్టాలి కదా, ఎంత అవసరమో అంత కొట్టండి. మళ్ళీ మీరే అనునయం చేయాలి, కాస్త దగ్గర ఉండండి, చూస్తూ ఉండండి. నా కోపం అంటారా, తాటాకులు మంట, అమ్మ చెప్తే వాడేం వింటాడు, మీరు చెప్తే వింటాడు కానీ అంటే వెంటనే రుద్రుడు శివుడైపోతాడు. శివుడైపోయి ఆ గదిలోకి వెళ్ళి వాడు వెక్కి 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 ఏడ్చి పడుకుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి వాడిని అటు ఇటు తిప్పి బెల్ట్ దెబ్బలు పడినటువంటి చారికలు చూసి, అరే రే 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 నాన్న ఎంత కొట్టేశాను రాలేదు, రేపటి నుంచి నాన్న నేను నీతో ఉంటానుండు అని భార్య చూడకుండా కళ్ళొత్తుకుని వెళ్ళి పడుకుంటాడు. కొడుకుని తీసుకెళ్ళి తన పక్కన పడుకోబెట్టుకుని. ఇప్పుడు ఆవిడే శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది, ఆవిడే రుద్రుణ్ణి శివుణ్ణి చేసింది, ఆవిడే కొడుకుని కొట్టించింది, ఆవిడే కొడుకు మీద తండ్రికి ప్రేమ కలిగేట్టు చేసింది. దేనికి? ఇద్దరి అభ్యున్నతికి. తండ్రి పేరు నిలబెడాలి, కొడుకు వృద్ధిలోకి రావాలి. శివా
అమ్మవారు ఏం చేస్తుందని చెప్తోందంటే వేదం, రుద్రస్య భేషజీ, కోపం వచ్చినటువంటి రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ప్రశాంతంగా పట్టించుకోకుండా హాయిగా తనలో తాను రమిస్తున్నటువంటి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. చేసి విశ్వాన్ని ఓ దెబ్బ కొట్టిస్తుంది తప్పు చేసినప్పుడు. అప్పుడు అందరూ దారిలోకి వస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి? దక్షుడు ఒక్కడు చేసిన తప్పు అందరూ చేసిన తప్పుగా మారిపోతుంటే ఎవరు జోక్యం చేసుకోవాలి? ఆవిడే జోక్యం చేసుకోవాలి. చేసుకునేటప్పుడు పతివ్రతా లక్షణం ఒకటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు, మీరు పట్టించుకోవట్లేదు, నీ జోక్యం చేసుకుంటాను అనకూడదు. శంకర భగవత్పాదులు మహాపురుషులు. అలా నేను అంటూనే ఉంటా, ఏదో మధుర పదార్థం తిన్నవాడు త్రేయించినట్టు రోజు అంటాను ఆ మాట. ఎందుకంటే ఆమె ఎటువంటి మహాసామ్రాజ్ఞియో సౌందర్యలహరిలో చెప్పి చిట్ట చివరికి వెళ్ళిపోయాక సౌందర్యలహరిలో చమత్కారమైన మాట అన్నారు. ఎవరో తెలుసా అమ్మవారు? మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె పరబ్రహ్మము యొక్క మహిషి అన్నారు. ఇల్లాలు అన్నప్పుడు ఒక లక్షణం ఉంటుంది. ఎంచేతనంటే ఎక్కడికి ఎలా ఉండాలో అలా ఉండడం ధర్మం. సభకి వెళ్ళామనుకోండి వినాలి, రామకోటో ఇంకోటో రాసుకుందాం అనుకున్నారనుకోండి ఇంటి దగ్గర రాసుకోవాలి. సభకు వచ్చి ముందు కూర్చోవడం ఎందుకు, రాసుకోవడం ఎందుకు, అర్థం లేని పని. అంటే అసందర్భమైన ప్రవర్తన అంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, ఇల్లాలు ఏం చేయాలి? భర్త మాటకి కట్టుబడాలి, భర్త మాట పాటించాలి. అలా భర్త మాట పాటించిందనుకోండి ఆవిడ్ని ఇల్లాలంటారు, గౌరవము కలిగినటువంటి పతివ్రత. భర్త శాసనమునకు ఆమె లోబడి ఉండాలి తప్ప ఆవిడ స్వతంత్రంగా ప్రవర్తించిందనుకోండి ఇంకేమి మర్యాద, ఇంకేం కుటుంబం, ఇంకేం భర్త మీద గౌరవం. అసలు స్త్రీకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే భర్త శాసనమును ఔదలదాల్చినదై ఉండాలి, భర్త మాటకి గౌరవం ఇచ్చేదై ఉండాలి. అది స్త్రీ ధర్మం. జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు పరదేవత విషయంలో స్త్రీ ధర్మాన్ని ఎలా ఉల్లంఘింపచేస్తారు? ఆవిడ మహాసామ్రాజ్ఞి, శివుడేమో ఆయన మాట వింటుంటాడు చేకట్టుకునని ఎలా చెప్తారు? అందుకే సౌందర్యలహరి చిట్ట చివరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె మహామాయ, విశ్వమును తిప్పుతూ ఉంటుంది, కానీ ఆమె పరబ్రహ్మము యొక్క ఇల్లాలు. అలా అంటేనే ఒక స్త్రీ పరిపూర్ణత్వాన్ని పొందినట్లవుతుంది. అమ్మవారు కూడా సదాశివుని ఇల్లాలుగా మహాపతివ్రత. ఆ తల్లి పరమేశ్వరుడి మాట వినేది అంటేనే ఆవిడ సంతోషిస్తుంది. అసలు లోకంలో ఒక పెద్ద రహస్యం చెప్తారు. సౌందర్యలహరి చదువుదాం అనుకున్నా, సౌందర్యలహరి ప్రవచనం చెయ్యాలనుకున్నా, తిన్నగా సౌందర్యలహరిని మొదలుపెట్టినా, తిన్నగా అమ్మవారిని పొగిడినా అమ్మవారు భ్రుకుటి ముడేస్తుంది. వీడేవాడు దుర్మార్గుడు నన్ను పొగుడుతున్నాడు అని. అమ్మవారు సంతోషించాలంటే పరమేశ్వరుణ్ణి పొగడాలి, అది పతివ్రతా లక్షణం. భర్తని పొగిడితే తాను సంతోషిస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు ఇది దృష్టిలో పెట్టుకుని సౌందర్యలహరి అమ్మవారి గురించి చెప్తున్నా అమ్మవారితో మొదలుపెట్టాల, శివా అని మొదలుపెట్టలేదు. శివశక్త్యాయుక్తో భర్త పేరుతో మొదలెట్టారు. ఆమె భర్త అయిన శివుడి పేరుతో మొదలెడితే నడుస్తుంది సౌందర్యలహరి. అందుకే సౌందర్యలహరి బాగా అర్థం అవ్వాలనుకున్న వాళ్ళు శివానందలహరి చదివి సౌందర్యలహరి చదవండి అని చెప్తారు పెద్దలు. అందుకే చూడండి, అంతటి మహాపతివ్రత అయిన తల్లి భర్త దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను జోక్యం చేసుకుంటాను, మా నాన్నగారు తప్పు చేస్తున్నారు, మా నాన్నగారిని శిక్షిస్తాను, మీకేమి పట్టదు, కిమ్మనకుండా కూర్చుంటారు, కాబట్టి మీ గౌరవం నేను తీసుకొస్తాను, పిల్లలు ఎవరో మాట వింటలేదు, 3 భువనములను నేను చూడండి ఎలా దారిలో పెడతాను అంటే ఇంకా ఆయనేమి విశ్వనాథుడు, ఆయన విశ్వనాథుడు. అప్పుడు ఆయన గౌరవం పోయినట్టు అవుతుంది. అందుకని అలా జోక్యం చేసుకోకూడదు. ఆవిడ పతివ్రతా స్థాయికి కట్టుబడి మాత్రమే జోక్యం చేసుకుంటుంది. అది దాక్షాయణీ తత్వం యొక్క సందేశం. అందుకే ఆవిడంది ఒకసారి అలా మేడ మీదకి వెళ్ళింది. ఓహో ఋషులు వెళ్ళిపోతున్నారు దివ్య విమానాల్లో, దేవర్షులు వెళుతున్నారు, మహర్షులు వెళుతున్నారు, చూసింది. కిందకు వచ్చి శివుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అంది, నేను అన్ని పద్యాలు ఇప్పుడు చెప్పలేను కానీ విహంగ వీక్షణం చేస్తాను అంతేను దక్షయజ్ఞాన్ని మీకు మనవి చేశాను, ఎందుకంటే 3 రోజుల్లో పార్వతీ కళ్యాణం పూర్తి చెయ్యాలి కనుక. ఆవిడంది, చూశారా, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుదగణంబులర్ధియే గెదరదిగో దేవా మనమిప్పుడచటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు అభవా అంది. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఇల్లాలిగా. కావున, దేనికి కావున? మా నాన్నగారు అక్కడ యజ్ఞం చేస్తున్నారు, ఎక్కడ దక్షుణ్ణి నిందించలేదు ఆవిడ.
ఆ యజ్ఞమునకు ఈ విభుదగణంబులర్ధియే గెదరదిగో, ఇదిగో ఈ దేవర్షులు, ఋషులు, మహర్షులు వీళ్ళందరూ వెడుతున్నారు. దేనికి వెడుతున్నారు? అర్ధి. మా నాన్న దక్ష ప్రజాపతి ఇచ్చే తాంబూలాల కోసం వెడుతున్నారు. అంతర్లీనంగా దెప్పి పొడిచింది, వీళ్ళ జ్ఞానం మట్టి కరిచిందని. కాబట్టి అలా వాళ్ళు ఎడుతున్నారే, దేవా మనమిపుడచటికి పోవలెనను కోర్కె నాకు పుట్టెడు అభవా. మా తండ్రి యజ్ఞం చేస్తుంటే ఇంతమంది వెడుతున్నారే, మన ఇద్దరం వెళ్ళొద్దు, కాబట్టి మనం కూడా వెడదామండి అంది. ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడి, మా నాన్నగారు చేసే యజ్ఞం చూడడానికి నా చెల్లెళ్ళు అందరు వస్తారు, మా మరుదులు వస్తారు, మనకు అంత ఖాళీ ఉండదు అంతమంది ఇంటికి వెళ్ళడానికి, ఒక్కసారి నాన్నగారి ఇంటికి వెడితే అందరినీ చూసేయచ్చు, అందుకని వెడదాం వస్తారా అంది. ఆయన ఒక్కసారి కళ్ళు మూసి ఆలోచించి అన్నాడు, మనని పిలవలేదుగా అన్నాడు. అంటే ఆవిడ వెంటనే ధర్మం చెప్పింది. అనయము పిలువకయుండన్ చన అనుచితమందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా. నీకు తెలియని ధర్మమా పరమేశ్వర? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. మీరు సమస్త శాస్త్రములు మీ యందే ఉంటాయి. పిలవకపోయినా 4 ఇళ్ళకి వెళ్ళచ్చు. జనక కన్నతండ్రి ఇంట్లో ఏదైనా జరుగుతుంటే ఆ పిల్లని పిలవలేదు అని ఆ పిల్ల రాకుండా ఉండకూడదు, అల్లుడు గారు రాకుండా ఉండకూడదు, కూతురు అల్లుడు పిలుపు లేకుండా వచ్చేసేయచ్చు. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, కూతురు దానం ఇచ్చేటప్పుడు చతుర్థి విభక్తి వేయలేదు కాబట్టి తండ్రి గారికి అధికారం ఉంది. 2, అల్లుడు గారు పుత్రపంచకంలో ఒకడవుతాడు, 5గురిలో ఒకడవుతాడు, అందుకే మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం అంటే ఆ జరియంచు బట్ట కాదు, తేనె నెయ్యి కలిపి అత్తగారు మామగారు ఇస్తారు. అంటే నాయన ఇవాళ నుంచి నాకు 5 రకములైన కొడుకులు ఉంటారు, అందులో నువ్వు కూడా నాకు కొడుకు అవుతావు అత్తమామలకి. పుత్రపంచకంలో అల్లుడు కూడా కొడుకు వరుసలోకి వస్తాడు. అందుకే మామగారికి ఒంట్లో బాగోలేకపోతే చేయి పట్టుకోవడానికి, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, తీసుకురావడానికి, అత్తమామల సేవ చేసి తరించడానికి మార్గం ఉంది. తప్పేం లేదు, అత్తగారికి మామగారికి ఉపకారం చెయ్యొచ్చు, అంతేకాని నాకెందుకండి అనకూడదు. కాబట్టి అనయము పిలువకయుండన్, పిలవకపోయినా 4 ఇళ్ళకి వెళ్ళాలి. జనక తండ్రి గారింటికి వెళ్ళాలి. గురువుగారి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే మా గురువుగారు మమ్మల్ని పిలవలేదనకూడదు, వెళ్ళిపోవాలి. సుహృత్ మంచి స్నేహితుడు నాకు మా రామకృష్ణారావు గారిలా, అటువంటి సుహృత్ ఇంట్లో ఏదో జరుగుతోంది ఉత్సవం, పిలవక్కర్లేదు, వెళ్ళిపోవడమే. సుహృత్ జననాయక రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు, ఆ రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది, ప్రజల్ని పిలవక్కర్లేదు, వెళ్ళచ్చు. ఈ 4 చోట్లకి వెళ్ళచ్చు. ఇప్పుడు నా తండ్రి ఇంట్లో జరిగితే పిలవాలని ఎక్కడుంది? కాబట్టి వెళ్ళాలిగా, శాస్త్రం అది కదా, మరి మీరు ఎందుకు కాదంటున్నారండి? ఆయన అన్నాడు, ఇంకెంతకని దాస్తాడు? పార్వతీ నాకు ఈ శాస్త్రం తెలియక కాదు, ఎందుకు వద్దన్నానో తెలుసా? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలు ముడులు వీచి భూరి రాషాక్షులై చూతురదియు కాక ఇదియు వినుము. నోటితో ఏమనరు అసలు, ఇలా తలుపు తీస్తారు, తలుపు తీసి ఇలా చూస్తారు, చూసి బొమ్మలు ముడులు వేయించి, ఇలా కనుబొమ్మలు ముడి వేయించి మీరెందుకు వచ్చారు అన్నట్టుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోతారు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున. కుటిల బుద్ధులైన వాళ్ళ ఇంటికి పెద్ద మనసున్న వాళ్ళు వెడితే అవతల వాళ్ళు పెద్ద మనసున్న వాళ్ళు అయిపోవాలని లోకంలో ఎక్కడా లేదు. వాళ్ళు అలా చూస్తారు, చూసి పలకరించరు, పలకరించకుండా లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనమే లోపలికి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేస్తే చాలా మనసు క్లీశపడేలా మాట్లాడతారు, అప్పుడు ఇబ్బంది పడతావు. నువ్వు దక్షుని కూరిమిసుతలలో ఒకతెవైనను నా సంబంధముచే పూజ పడగ జాలవుతరుని. ఒకప్పుడు మీ నాన్నే నాకు ఇచ్చాడు, కానీ ఇప్పుడు మీ నాన్నకి నేనంటే కోపం. ఒకప్పుడు ఒక విషయం జరిగిందని పూర్వగాథంతా చెప్పాడు. ఇప్పుడు నువ్వు నా భార్యవి, అందుకే నిన్ను చూస్తే మీ నాన్నకి నా కూతురని జ్ఞాపకం రాదు, శివుడి భార్య అని గుర్తొస్తుంది. గుర్తొచ్చి నాకు చెయ్యవలసిన అవమానం నీకు చేస్తాడు, అప్పుడు నువ్వు బాధపడతావు. దక్షుడికి నువ్వంటే ఇష్టమే, కానీ ఇప్పుడు ఎందుకు అలా అయిపోయిందో తెలుసా? నా భార్యవి కనుక. అంటే ఎంత చించలమతో చూడండి దక్షుడు. కాబట్టి నా మాట విను వెళ్ళకన్నాడు. ఆవిడంది నేను వెడతానండి.
చాలామంది నేను ఎన్నో గ్రంథాల్లో కూడా చూశాను, భర్త చెప్పిన మాట వినక పార్వతీదేవి బయలుదేరినది అంటారు. అసలు ఆవిడ అవతార సందేశం అది కాదు, పార్వతీదేవి కాదు, పరదేవత ఎన్నడూ అలా చెయ్యదు. నేను మీతో మనవి చేసి ఆవిడ ఇలా చేసింది అంటే శివా విశ్వాహ భేషజీ తప్పు దిద్దాలి ఇప్పుడు ఆవిడ. అందుకని ఆవిడంది నేను వెళ్ళొస్తాను. తప్పకుండా ఆవిడని వెళ్ళవద్దు అంటుంటే వెళ్ళలేదు, వెళ్ళమని శివుడే అన్నాడు. కానీ ఎలా వెళ్ళిందంటే నా భర్త ఆగ్రహానికి గురి అయి తండ్రి యజ్ఞం చేస్తున్నాడు అని కట్టుబట్టతో బయలుదేరింది. సాధారణంగా ఎలా ఉంటుందంటే పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మెట్టినింటిలో తాము పొందిన ఐశ్వర్యము ప్రకటనమయ్యేటట్టు పెడతారు. ఎందుచేత అంటే తల్లికి తండ్రికి ఎప్పుడూ ఏ ప్రశ్న వేస్తారంటే అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా నాన్న అక్కడ అంటారు. ఎందుకంటే ప్రేమ కదా, ఆ ప్రేమ చేత కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి అమ్మ నీకేం ఇబ్బంది లేదు కదా నాన్న అంటారు. ఆ మాట అనవలసిన అవసరం లేకుండా ఎప్పుడు కనపడుతుంది? భర్తతో కలిసి వచ్చి ఎంతో సంతోషంగా ఇద్దరూ కలిసి లోపలికి వచ్చి ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ పలకరించారనుకోండి, అసలు ఆ ప్రశ్న తల్లిదండ్రులు లేరు. అథవా ఆయన వెనకాల వస్తున్నాడు, ముందు ఈవిడ వచ్చింది అంటే పుట్టింట్లో చేయించిన నగలు కాకుండా అత్తవారింట్లో చాలా నగలు చేయించుకుని వేసుకొని వచ్చింది అనుకోండి, పుట్టింటి వారు సంతోషిస్తారు కదా, ఓ నా కూతురు చాలా గౌరవింపబడుతోందనమాట అని సంతోషిస్తారు. అలా కాకుండా వచ్చిందనుకోండి కలుక్కుమంటుంది పుట్టినింటి వారి హృదయం. దక్షుడు తనని అవమానించవచ్చు, కానీ దక్షుడి మనసు తానింత ప్రేమగా పార్వతీదేవిని చూస్తుండగా ఎందుకు బాధపడాలి ఆ విషయంలో? ఇది ఆయన పెద్ద మనసు పరమేశ్వరుడు. ఆయన వెంటనే ప్రమదగణాల్ని పిలిచి అన్నాడు, మీ అమ్మ కట్టుకోవడానికి కావలసినన్ని పట్టుపుట్టాలు, పెట్టుకోవడానికి కావలసినన్ని నగలు, ఆవిడ సింగారం చేసుకోవడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి అంగరాగములు అన్నీ పట్టుకెళ్ళండి అన్నాడు. అన్నీ పట్టుకున్నారు, వెనకాతల బయలుదేరారు. తల్లి వెడుతోంది ముందు. తిన్నగా దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న యజ్ఞవాట మనకు వెళ్ళింది. అదే మా దక్షారామం కాకినాడలో. కర్మగాలది ద్రాక్షారామం అయింది. దక్షారామము దక్షుని యొక్క ఆరామము. అప్పుడు తల్లి అక్కడికి బయలుదేరి తిన్నగా వెళ్ళింది. తల్లి గబగబా పరిగెత్తుకొచ్చింది, అమ్మ బాగున్నావా అని పలకరించింది. తల్లి ఎలా ఆగగలదు? ఆగలేదు. అన్నదమ్ములు పలకరించారు, కానీ దక్షుడు మాత్రం ఇలా కన్నెత్తి కూడా చూడలేదు. దక్షుడే పలకరించినప్పుడు మనం పలకరిస్తే లేనిపోని ఉపద్రవం వస్తుందని సభలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ పలకరించలేదు. ఏ పరదేవత అనుగ్రహంతో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారో, ఏ తల్లి అనుగ్రహానికి వాళ్ళల్లో కదలికలున్నాయో వాళ్ళు తల్లిని పన్నెత్తి కూడా పలకరించలేదు. ఇప్పుడు ఆ తల్లి అంది, దక్ష ప్రజాపతిని నువ్వెందుకు శివుణ్ణి పిలవలేదు అని అడిగింది. ఆయన పెద్ద నింద చేశాడు. అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు, ఇన్ని మాటలో చెప్పాడు. కాశీపట్టణంలో కూర్చొని నిందాస్తుతైనా అది ఎందుకు, ఎన్నో మాటలు అన్నాడు. అన్నీ విందావిడ. విని అంది, ఏమయ్యా ఈ సభకి బ్రహ్మగారు కావలసి వచ్చాడా? బ్రహ్మగారికి తీసిపోనివాడయ్యాడా నా భర్త? నా భర్త శ్మశానంలో ఉంటాడంటున్నావు, శవాల యొక్క విభూతి ఒంటికి రాసుకుంటాడంటున్నావు, అందుచేత పూజనీయుడు కాడు అంటున్నావు. అది నిజమైతే పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్ ఉగ్ర పరేత భూచరుండు పిశాచ యుక్తుడని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప, మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్. ఆయన ఏదో పిశాచాలు ఆయన చుట్టూ తిరుగుతుంటాయి, ఆయన మహాశ్మశానంలో ఉంటాడు ఇలా చెప్తున్నావు కదా, నిజంగా ఆయనంత పూజనీయుడు కాకపోతే నువ్వు పిలిచి తెచ్చుకున్న ఈ బ్రహ్మగారు, నువ్వు ఆహ్వానించి తీసుకొచ్చిన ఈ సరస్వతి, వీళ్ళందరూ పరమశివుని యొక్క పాదముల కంటుకున్నటువంటి ధూళికణాల్ని తమ తల మీద ఎందుకు చల్లుకుంటారు? వాళ్ళకే అంత గౌరవం ఉంటే నీకెక్కడి నుంచి వచ్చింది కొత్త సిద్ధాంతం? పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నాడు నిజమే, ఎందుకున్నాడు నేను మీకు మనవి చేశాను. అనుశాసనిక పర్వంలో ఆయనే చెప్పాడు అని మీతో మనవి చేశా. అసలు ఆ మాటకొస్తే ఆయన అంత కారుణ్యశీలి లేడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత తోడొచ్చేవాడు ఒక్కడూ లేకపోతే నేనున్నానని అక్కడ నిలబడతాడు. ఆయన దయార్ద్ర హృదయానికి అది పరాకాష్ఠ. అటువంటి పరమేశ్వరుడు శర్వుడు. ఆయన శర్వుడు అంటే
ఈ భూమిలో నుండి వచ్చేటటువంటి సమస్త సంపద ఆయన అనుగ్రహము చేతనే వస్తుంది. మీరు చూడండి, ఇవాళ నేను ఇలా ఉన్నాను, ఎందువల్ల ఉన్నాను? మధ్యాహ్నం కాస్త అన్నం తిన్నాను. అన్నం ఎలా తిన్నాను? ఎక్కడో వరి పండింది, ఆ బియ్యం తీసుకొచ్చాం, నీళ్ళల్లో పోసాం. నీళ్ళు ఎక్కడివి? ఆయనే. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. లింగపురాణం చెప్తోంది. భవ అన్న పేరుతో లోకాన్ని బతికించడానికి నీటి రూపంలో శివుడు ఉంటాడు. అగ్ని ఆయన శాసనం, నువ్వు ప్రతి ఇంట్లోనూ వంట బ్రాహ్మణుడిగా ఉండు అని. అందుకని అగ్నిహోత్రుడు ఉడికిస్తున్నాడు. అగ్నిహోత్రుడు ఉడికిస్తే నీటి రూపంలో ఆయనే ఉండి భూమిలోంచి వరి పండేటట్టుగా చేసి, అన్నం ఇచ్చి తినేటట్టు చేసి, అన్నపూర్ణమ్మ అది సప్తధాతువుల్లో కలిసేటట్టు చేస్తే సాయంకాలం నేను ఉపన్యాసం చెప్పాను. లేకపోతే ఉపన్యాసం ఎక్కడ, నీరసం వచ్చి ఎక్కడ పడున్నాను, ఏ గదిలోనూ. కాబట్టి శర్వుడు అంటే ఒకటి, నేనున్నాను, భవతి అంటారు. ఉన్నాను అన్నదానికి కారణం బయట పోషించిన పదార్థములన్నీ ఆయన అనుగ్రహం. పోషింపబడమే కాదు, భోగములన్నీ ఆయన అనుగ్రహం. నేను కారులో ఎక్కడికో వెళ్ళాను, విశ్వనాథ మందిరానికి. కారు తయారు చేసేటటువంటి ఇనుము ఎక్కడిది? భూమిలోంచి వచ్చింది, ఇనప ఖనిజం. ఆ కారులో పోయడానికి కావలసిన పెట్రోల్ ఎక్కడిది? భూమిలోంచి వచ్చింది. ఇప్పుడు ఆ పెట్రోలు ఇనుము కలిస్తే కదూ కారు అయింది. ఆ రెండూ భూమిలోంచి వచ్చాయి. అంటే భోగములన్నీ భూమిలోంచే వచ్చాయి. నిలబడడానికి కావలసినవన్నీ భూమిలోంచే వచ్చాయి. నిలబడడానికి కావలసినవి, భోగాలకి కావలసినవి పరమేశ్వరుడై ఉన్నాడు. నువ్వు చేసే యజ్ఞం, అందులోని సృక్కు, అందులో వాడుతున్నటువంటి స్రవం, రుద్రంలో అభిషేక మంత్రాల్లో చెప్తారు స్వామి గురించి, ఇవన్నీ పరమశివ స్వరూపాలే అని. ఆ యజ్ఞశాల, నీ బతుకు, నువ్వు ఉన్నానండం, నువ్వు మాట్లాడడం, నువ్వు తినడం, నువ్వు ఇస్తున్న హవిస్సు, ఇవన్నీ శివుడు. శివుడిని వద్దండం ఏమిట్రా? శివుడు లేకుండా అసలు యజ్ఞం ఉంటుందా? దేనికి అవమానించావు శివుణ్ణి అని ఆవిడ అడిగి, దక్షుడు మనసు మార్చుకోకపోతే ఆవిడ ఒక మాట అంది. ఇప్పుడు తన తప్పు తాను దిద్దుకుంటాడేమో ఒక అవకాశం ఇచ్చింది. ఆయన దిద్దుకునే పరిస్థితిలో లేడు. ఇప్పుడు ఆయన దిద్దుకోవట్లేదు. ఒక్కరు లేచి తప్పయా, ఆవిడ చెప్పింది నిజం, నీ బుద్ధి మార్చుకో అని అనలేదు. కాబట్టి ఇప్పుడు 3 లోకముల తప్పు అక్కడ ఉంది. ఇప్పుడు ఈ తప్పు దిద్దాలి. తప్పు దిద్దడానికి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ పరదేవత, ఆవిడ ఆదిపరాశక్తి. ఆవిడే తలుచుకుందనుకోండి, ఆవిడకి ఒక్క క్షణం పట్టదు యజ్ఞాన్ని ధ్వంసం చేయడం. కానీ ఒక కన్న కుమార్తెగా, వేరొకరి భార్యగా, ఆ ఇంటికి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లగా దక్షయజ్ఞ ధ్వంసం ఆవిడ చెయ్యదు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇటువంటిది ఉంటుందో అక్కడక్కడ ఆవిడ సాక్షి మాత్రమే. మహాప్రళయతాండవ సాక్షిణి. ఆవిడ కన్న తల్లి, చంపలేదు. ధర్మరక్షణార్థం రాక్షస సంహారం చేస్తుంది. అంటే వాడు అందులో ఉంటే ఇంకా పాడైపోతున్నాడని విడిపిస్తుంది కారుణ్యంతో. ఇప్పుడు ఆవిడే చంపేస్తే అర్థం లేదు, కానీ 3 భువనములకు పాఠం చెప్పాలి. అందుకని ఆవిడంది, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి, దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ. ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. నరుడు అన్నం తిన్నాడు, ఏదో పప్పన్నమో కూరన్నమో పులుసన్నమో తిన్నాడు, బాగా రుచిగా ఉంది కదా అని. తీరా కడుపు నిండా తినేసిన తర్వాత అడుగున ఇంకా బాగుంది, కొంచెం ఏమైనా ఉంటే కాస్త నంచుకోవడానికి వేసుకుందామని పెరుగు అన్నంలో వేద్దామని గరిటెతో ఇలా అన్నాడు. చచ్చిపోయిన బల్లి పైకొచ్చింది. అయ్యో, ఇంత రుచిగా ఉన్న పులుసన్నం నేను తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా? వేలు పెట్టి కక్కేస్తాడా? తాను ఎంతో బాగుందని తిన్నన్నమైనా అది తిన్న అన్నం మంచన్నం కాదని తెలుసుకున్న ఉత్తర క్షణంలో నరుడు తన నోట తన వేలు పెట్టి తన కడుపులోది తాను కక్కినట్టు, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి, పనికి మాలిన వాడవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వా. ఇక నీ కూతుర్ని అన్న పేరుతో ఈ శరీరంతో బయట తిరగను. ఇలా తిరిగితే దాక్షాయిణి అంటారు నన్ను. ఇక నీ కూతురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకని అంటే ఒకనాడు నిన్ను అనుగ్రహించి నీకు కుమార్తెగా వచ్చా. నీ కుమార్తెగా ఉండడం ఇష్టం లేకే ఆ అవతారాన్ని చాలించానని లోకానికి తెలియాలి. అందుకే నేను ఈ అవతారాన్ని చాలించేస్తున్నాను అని
వెంటనే ఆవిడ యోగాగ్నిని రగల్కొల్పి అందులో భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అని ఆ అగ్నిహోత్రంలో దుముకి వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేశారు. అందుకు నావిండి సతీదేవి అన్నారు, మహాపాతివ్రత్యమున్న తల్లి. ఆవిడ భర్త నిందని కూడా ఆమె అంగీకరించలేదు. ఇప్పుడు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేస్తూ చిట్ట చివరి సందేశాన్ని ఇచ్చింది లోకానికి. మనం చూడండి, ఓ మాట అంటుంటాం, మరణవాంగ్మూలము అని. చనిపోయే ముందు ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడనుకోండి, ఇంకా అది సత్యము అనే నమ్ముతుంది న్యాయస్థానం. అలాగే సతీదేవిగా అవతారాన్ని చాలించేస్తూ ఆవిడ ఒక సందేశాన్ని దక్షుణ్ణి అడ్డుపెట్టి లోకానికి చెప్పి వెళ్ళిపోయింది. భవోనహోద్వేష్టి శివం శివేతరహ. ఓరి పిచ్చాడా, శివుణ్ణి ద్వేషించి, శివుణ్ణి నిందించి, శివుణ్ణి విమర్శించి, శివుణ్ణి దూరం చేసి, శివుణ్ణి కాదని నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది శివము కాదు, మంగళప్రదము కాదు. అది అశుభంగా, అమంగళకరంగా, భయంకరంగా, బీభత్సంగా ఆగిపోతుంది. నువ్వు ఇవాళ శివనిందతో మొదలుపెట్టావు కాబట్టి నీ పని పూర్తి కాదు అని చెప్పి ఆవిడ అవతారాన్ని విడిచిపెట్టింది. ఇది ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి అమ్మవారి యొక్క సందేశం. భవోనహోద్వేష్టి శివం శివేతరహ. శివుణ్ణి నింద చేసిన వాడు శివమును అనగా శుభమును పొందలేడు. ఇప్పుడు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది అన్న వార్త ప్రమథగణాలు వెంటనే వాళ్ళకి కోపం వస్తుంది కదండి, మరి అమ్మవారి శరీరం విడిచిపెట్టింది. ఆ దక్షుడి మీదకి వెళ్ళారు. భృగువుది అదో విచిత్రమైన జీవితం. ఆయనకి శివద్వేషం. అందుకని ఆయన పార్వతీదేవి అమ్మవారు దాక్షాయణి శరీరాన్ని విడిచిపెట్టింది, శివుడు అవమానింపబడ్డాడని ఆ ప్రమథగణాలు దక్షుణ్ణి ఏమీ చెయ్యలేకుండా కృత్యల్ని సృష్టించాడు. యజ్ఞంలోంచి సృష్టించి వాళ్ళని పారద్రోలేడు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ కైలాసానికి వెళ్ళారు. పరమశాంతంగా కూర్చునున్నాడు పరమేశ్వరుడు. ఏమిరా ఎందుకు ఏడుస్తున్నారన్నాడు. అమ్మగారు శరీరం విడిచిపెట్టిందండి అన్నారు. ఎందుకు విడిచిపెట్టిందిరా అన్నాడు. దక్షుడు నింద చేశాడండి మిమ్మల్ని, తట్టుకోలేక ఆవిడ శరీరం విడిచిపెట్టింది. మరి మీరేం చేశారన్నాడు కళ్ళు పెద్దవి చేసి. మేము దక్షయజ్ఞంలో దక్షుడికి బుద్ధి చెప్పడానికి మీద పడ్డాం, కానీ భృగువు కృత్యల్ని సృష్టించి మమ్మల్ని పారద్రోలేడు అన్నారు. అంతే. ఇదే కదా శివా రుద్రస్య భేషజీ. ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేసేస్తుంది. అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేందరోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్నిశిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. వెంటనే ఆయన కూర్చున్న ఆసనం మించి లేచి 2 కాళ్ళు ఎడంగా పెట్టి 2 చేతులు ఇలా పైకెత్తి అన్ని దిక్కుల వంక ఒక్కసారి చూసి నోరు తెరిచి భయంకరమైనటువంటి రవంతో ఒక వికటాట్టహాసం చేశాడు. అంటే రుద్రుడైపోయాడు. అయిపోయి గంగాదేవి చేత తడపబడినటువంటి ఆ ఎర్రటి జడనొక దాన్ని పెరికి భూమి యొక్క మధ్య భాగానికేసి కొట్టాడు. కొట్టేటప్పటికి అందులోంచి ఆకాశాన్ని ఉరుసుకుంటూ పైకి వెళ్ళిపోయినటువంటి ఒక రూపం ఒకటి పైకి లేచింది. అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప వీక్షణద్యుతి లోక నీక్షణగతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు వెలుంగ ఘన కపాలాస్తి మాలికలు తనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించ మారట రుద్రుడగుచు అన్నారు. అసలు ఆ పద్యమే అలా ఉంటుంది. అసలు ఆ పద్యాన్ని చదవడమే కష్టం. అంత భయంకరమైనటువంటి అటువంటి జటిలమైన పదాల సమాహారం. అంటే ఆ వచ్చిన రూపం అటువంటిది. అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర. పెద్ద శరీరం, దాని మీద వెంట్రుకలు దీపాలు పెట్టినట్టుగా అగ్నిహోత్రం తల మీద మండుతుంటే ఎలా ఉంటుందో అలా లేచి నిలబడ్డాయి. ఏనుగుల యొక్క తొండాల అన్నట్టుగా గుండ్రంగా ఉన్నటువంటి 1000 భుజాలు, ఆ 1000 చేతులలో 1000 ఆయుధాలు పట్టుకున్నాడు. ఇదే అంటుంది కవచం.
ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వవిదూరాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకహర్త్రే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకలలోకైక వరప్రదాయ సకల దురితార్తిభంజనాయ సకల జగదభయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోధిపతయే జయ 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 మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర కట్వాంగ ఖడ్గ చర్మ పరశుపాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టిశ శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్ర దంస్ట్రా కరాళవతన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ అని ఆ స్తోత్రం చేస్తుంది ఆ శివకవచం. అలా అన్ని బాహువులతో ఒక్కసారి అన్ని ఆయుధాలతో పైకి లేచాడు. ఆయనే వీరభద్రుడు. ఆయన లేచి అడుగులు వేస్తుంటే భూమి అంతా కంపించిపోయింది. అనగుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి ఒక్కసారి లేచి తండ్రికి ప్రదక్షిణం చేసి నేల మీద పడి నమస్కరించి నించున్నాడు. తండ్రి ఏమి ఆజ్ఞ, నన్ను ఎందుకు సృజించావు అన్నాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి, మర్యాద తప్పిన యజ్ఞం ఆ యజ్ఞం, వెళ్ళి దాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు. అంతే బయలుదేరాడు మహానుభావుడు. ఆయన వస్తుంటేనే ఆయన వెనకాతల నవదుర్గలు వెళ్ళారు. వీరభద్రావతారం ఆవిర్భవించినటువంటి విషయాన్ని ఒక్కసారి స్మరించినా విన్నా ఉత్తర క్షణంలో సంకటం ఎగిరిపోతుంది. చీకట్లో భయంలో వెడుతున్నప్పుడు ఎప్పుడైనా భయం వేస్తే వీరభద్రావతారాన్ని కానీ స్మరిస్తే ఉత్తర క్షణంలో సంకటాలన్నీ ఎగిరిపోతాయి. అంతటి మహానుభావుడు. అక్కడే మునిమండలి అని మా కాకినాడ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఇప్పుడు మురమళ్ళ అంటారు. అక్కడికి వచ్చి మహానుభావుడు ఆ దక్షయజ్ఞాన్ని అంతటినీ కూడా ధ్వంసం చేశాడు. కనపడిన వాళ్ళందరినీ పడగొట్టాడు. ఆఖరికి దక్షుణ్ణి పడగొట్టి తలని గిరగిరగిరగిర తిప్పి వేరు చేసి యజ్ఞగుండంలో పారేశాడు. ఆ భృగువు యొక్క గడ్డాలు మీసాలు పెరికేస్తే నిత్తురోడుతూ పారిపోయాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారి దక్షయజ్ఞంలో యజ్ఞ దేవత యజ్ఞాగ్ని పైకి లేచి ఉత్తర దిక్కుగా హిమాలయాల వైపుకు పారిపోయింది. దక్షారామం అంత గొప్ప క్షేత్రం. అక్కడ మహానుభావుడు భీమేశ్వరుడై కూర్చుని ఉంటాడు. ఇంతమందిని సంహరించిన తరువాత తన పెద్ద కత్తి పట్టుకెళ్ళి అదిగో రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి పట్టిసం అంటారు, అక్కడికే వెళ్ళి తన కత్తిని కడిగాడు. పట్టిసాన్ని అక్కడ నిత్తుటి ఖడ్గాన్ని కడిగాడు కాబట్టి ఆ తీర్థానికి పట్టిస తీర్థం అని పేరు. అక్కడే శివాలయం ఉంటుంది, అందులో శివలింగ స్వరూపంలా ఉంటాడు. అక్కడే ఎంతకీ ఆయన శాంతించకపోతే అమ్మవారి పనుపున భద్రకాళీ స్వరూపం వచ్చి ఆయన్ని శాంతింపచేస్తే కన్యారూపంలో గోదావరిలోంచి బయటికి వస్తే ఇద్దరు చెయ్యి పట్టుకుని వెళ్ళి మునిమండలి మురమళ్ళ అంటున్నారు ఇప్పుడు. ఆ మునిమండలి దగ్గరికి వెళ్ళి కళ్యాణం చేయమంటే కళ్యాణం చేశారు. ఏకపీఠం మీద ఉంటారు శివలింగము భద్రకాళి కూడా. అక్కడికి వెళ్ళి కళ్యాణం చేసుకున్న వాళ్ళందరికీ పెళ్ళైపోతుంది, ఎటువంటి వాళ్ళకి కూడా. ఇప్పటికీ మురమళ్ళ వెళ్ళి పెళ్లి చేస్తే కళ్యాణం అయిపోయిందని లెక్కే, పెళ్ళి అయిపోయిందని లెక్కే. అంత గొప్ప క్షేత్రం. నిత్య కళ్యాణం పచ్చతోరణం. రాత్రి 2 గంటలకి కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు దర్శనానికి వస్తే తలుపులు తీసి దర్శనమిస్తారు పరమేశ్వరుడిది. అంత గొప్ప క్షేత్రం. మా మోహన్ రావు గారికి ప్రాణం, ఎన్ని చేశారో ఆయన క్షేత్రానికి. కాబట్టి అంత గొప్ప క్షేత్రం మురమళ్ళ. అటువంటి వీరభద్ర అవతారం దక్షయజ్ఞాన్ని అంతటినీ కూడా ధ్వంసం చేసింది. అప్పుడు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. అబ్బో, శ్రీనాథుడు ఎంత వర్ణించాడో. సరస్వతీదేవి వీణ వాయిస్తూ కనపడితే వీరభద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ కళ్ళు మూసుకొని వీణ వాయిస్తూ ఇలా కళ్ళు తెరిచి చూసింది. ఆయన హడిలిపోయింది. నీకెందుకమ్మా యజ్ఞాలని ముక్కు పట్టుకు గిల్లేశాడు. అక్కడే సరస్వతీదేవి ముక్కు ఊడిపోయింది. సూర్యుడికి పళ్ళు పీకేశాడు. అప్పటి నుంచి ఆయనకి పాయసం నైవేద్యం. పూషదంతభిదవ్యగ్రోదక్షాధ్వర హరోహర భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని శివాష్టోత్తరం. ఇంతమంది దేవతల్ని దండిస్తే బ్రహ్మగారి దగ్గరికి వెడితే బ్రహ్మగారు దేవతలందరినీ చూసి శివుడి జోలికి మీరెందుకు వెళ్ళారా అని బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ కైలాసానికి వెళ్ళారు.
అప్పటికి ఆయన అయిపోయింది చేయవలసిన పని. దక్షిణామూర్తిగా మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితబదనం దక్షిణామూర్తి మీడే. చిన్ముద్ర బట్టి కూర్చునున్నాడు. అందరూ వెళ్ళారు, ఆయన దగ్గర ఏడిచారు. ఏడిస్తే ఆయన అన్నాడు, దయార్ద్ర హృదయుడు కదండి, ఆవిడే మళ్ళీ ఆయన్ని శివుడిగా మార్చేస్తుంది. అందుకే ఇన్ని తప్పులు చేసిన వాళ్ళందరినీ కాల్చడానికి సముద్రంలోంచి అగ్నిహోత్రం వచ్చింది క్షీరసాగర మథనంలో. అప్పుడు వీళ్ళందరూ పరిగెత్తారు. ఏమనాలి పార్వతీదేవి అప్పుడు, ఈ పనికి మాలిన వాళ్ళందరే నిరీశ్వర యాగం చేశారండి, మీరు పుచ్చుకోకండి వాళ్ళని కాల్చనివ్వండి అనాలి కదా. ఆవిడ శివా విశ్వస్య భేషజీ, పిల్లలకి ఎప్పుడు ఆపదొస్తే అప్పుడు ఆదుకుంటుంది అమ్మవారు. అందుకే అప్పుడు ఆవిడ మళ్ళీ శివుణ్ణి మీరు చేయకపోతే ఎవరు చేస్తారు ఉపకారం, చెయ్యండి అంటుంది. ఇన్ని మాటలు ఒక్కసారి రారా ఒక్కసారి రారా ఒక్కసారి రారా చూడాలనుందని పిలిచాను పెద్దవాడిని, వచ్చాడా? ఒక్కసారి రాలేదు. కానీ ఇప్పుడు వాడికి కామెర్లు వచ్చాయిట, నాన్నగారంటే ఒక్కసారి రండి అని నన్ను అంటున్నాడు. ఇప్పుడు నేను పనికొచ్చానా అంటాడు తండ్రి. ఏమిటండి ఆ మాటలు, పిల్లాడంటే ఏదో తెలియక చేశాడు, మీరు తండ్రి అదేంటి అలా అంటారు, నిజంగా మీరు ఉండగలరా వెళ్లకుండా, ఎందుకు వచ్చిన మాటలు కానీ సదండి పెట్టి 4 పంచాలు పడేసుకోండి అంటుంది. ఆవిడే మళ్ళీ ఆయన్ని శివుణ్ణి చేస్తూ ఉంటుంది. అందుకే క్షీరసాగర మథనంలో వీళ్ళందరూ పరిగెత్తారు. చని కైలాసముజొచ్చి శంకర నివాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డదల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ సంభునిన్. మీ కోరిక తీరిపోయింది. దేవతలందరూ కైలాసానికి పరిగెత్తే అయ్యా నువ్వు కాకపోతే ఎవరు రక్షిస్తారు, మమ్మల్ని మీరే రక్షించాలి. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్తశరణ్యుండవకు గురుండవు నీవు. కాబట్టి తండ్రి నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలన్నారు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన, చూసావా పార్వతీ ఎలా ఏడుస్తున్నారో పిల్లలు అంటే. ఆయన అనుమానం ఏమిటంటే వీళ్ళందరూ బుచ్చుకోవట్లేదు కదా, హాలాహలాన్ని చూసి పారిపోయి ఇచ్చారు కదా, ఈయన వెళ్ళి హాలాహలం బుచ్చుకుంటానంటే మరి ఈవిడ మంగళసూత్రం గురించి ఈవిడికి బెంగ ఉండదు ఏమిటి? ఏమంటే మీకెందుకు ఆ పనిలో రండి అంటుందేమో, ముందే ఈవిడికి చెప్పేదామని లోపలికి వచ్చాడు. వచ్చి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై ఉంటద ఆర్తుల ఆపద గెంటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. పార్వతీ చూసావా పిల్లలు ఎలా ఏడుస్తున్నారో, పరులకు ఉపకారం చెయ్యొద్దు, వెళ్ళి నేను బుచ్చేసుకోవద్దు హాలాహలం, కాబట్టి వెళ్ళి పుచ్చుకోనా అన్నాడు. ఆవిడంది ఏమీ పెద్ద పట్టింపు లేని వాళ్ళలాగా మీ ఇష్టం ఎలా వస్తే అలా చేసుకోండి. అడిలిపోయాడు మహానుభావుడు వింటున్న పరీక్షిత్. అదేమిటయా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేశులన్ననిపించుకున్న తల్లి తన పసుపు కుంకాల గురించి బెంగలేదా, ఎలా వెళ్ళమంది శివుణ్ణి అంటే వెంటనే శుకబ్రహ్మ అన్నారు భాగవతం చెప్తూ, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. మింగేది గరళమని తెలుసు, మింగుతున్నవాడు భర్తని తెలుసు, మింగుతున్నది లోకం కోసం అని తెలుసు, అయినా మింగమందంటే నా మెళ్ళలో మంగళసూత్రం ఉండగా మీకేం ఆపదొస్తుందండి మింగేయండి అంతే. నేనే సర్వమంగళ, ఇంకోళ్ళ మెళ్ళలో మంగళసూత్రం నా వల్ల నిలబడుతుంది, అటువంటప్పుడు నా మెడలో మంగళసూత్రం ఉండగా మీకు ఇబ్బంది వస్తుందా ఆయుర్దాయానికి, మింగండి ఏం పర్వాలేదండి అంతే. గబగబా వెళ్ళాడు. తన చుట్టూ సురసంగముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో చిబుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంపున సర్వంకషమున్ విషమునాహారించి హేలాగతిన్ కదలంబారవు పాపపేరు వడలన్ ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. అందరూ హాలాహలాన్ని చూసి పారిపోతే ఈయన దానికి ఎలిదిలిడితే హాలాహలం పారిపోవడం మొదలెట్టింది. ఎక్కడికి పారిపోతావే ఇలా రా అన్నాడు. చేత్తో పుచ్చుకున్నాడు, ఇలా ముద్ద చేశాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు. అంత వేడి కదా, పాము వేడి చూస్తే పారిపోతుంది. పాము ఓ పిల్ల పాము చేతికున్నదైనా కిందకి దిగిందా అంటే ఏమీ లేదు.
పోనీ ఆయన ముఖం వాడిపోయిందా అంటే ఏమీ లేదు. పైనున్న చందమామ కందిపోయాడా అంటే పోనీ అది లేదు. ఇలా నోట్లో పెట్టుకున్నాడు, నవిలాడు, మింగబోయాడు. ఉదరము లోకంబులకొను సదనంబకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంట బిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసముక్రియం. మింగబోయాడు. అయ్యయ్యో నా కడుపులో లోకాలు ఉన్నాయి, వదిలేస్తే అవి కాలిపోతాయి, పైకి వదిలేస్తే ఈ లోకాలు కాలిపోతాయి, కంఠంలో పెట్టుకుంటానని మింగలేదు, వదలలేదు, ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడ పెట్టుకున్నందుకు తెల్లని నా స్వామి కంఠం నల్లటి మచ్చబడింది. నీలకంఠ, గరళకంఠ, శ్రీకంఠ అని లోకం కీర్తించింది. రుద్రమైతే అసర్వ్యో అసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్ను దృశన్ను దహార్య అంది. తెల్లవారుజామున ఆకాశంలో కనపడేటటువంటి ఆ ఎర్రటి కాంతులతో నీలంగా ఉండేటటువంటి వాడే నీలలోహిత రుద్రుడు. ఆయన్ని చూడ్డానికి ఏ జ్ఞానమూ అక్కర్లేదు. ఆఖరికి గొల్లపడుచులు కొండతో నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, పశువుల్ని కాసేవాళ్ళు కూడా పరమశివ దర్శనం తెల్లవారుజామున చెయ్యవచ్చు. అటువంటి నీలలోహిత రుద్రుడికి నమస్కరిస్తున్నానని వేదం 2 చేతులు ఎత్తి నమస్కరించింది. అంతటి మహానుభావుడు. కాబట్టి ఆయన ఏమనుగ్రహించడు? ఆ తల్లి ఆ రోజున మళ్ళీ లోకాలన్నింటినీ అనుగ్రహించింది. పుచ్చేసుకోండి హాలాహలమని లోకాలని బతికించింది. ఇదే నేను మీతో మనవి చేసింది. శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. ఇప్పుడు ఆయన అందరికీ మళ్ళీ వరాలు ఇచ్చేశాడు. దక్ష ప్రజాపతికి గొర్రె తలకాయ తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ యజ్ఞాన్ని పూర్తి చేయమన్నాడు. యజ్ఞం పూర్తయిపోయింది. సతీదేవిగా అంటే దాక్షాయిణిగా ఉండగా అమ్మవారు పరమశివుడితో కలిసి హిమాలయ పర్వత ప్రాంతమనందు విహరిస్తుండేది. అక్కడ విహరిస్తున్నప్పుడు మేనకాదేవి చూస్తూ ఉండేది. చూస్తూ ఆవిడకో కోరిక పుట్టింది. అబ్బాయి ఎంత బాగుందో ఈ పిల్ల, నాకు ఇలాంటి కూతురు పుడితేనా అనుకునేది అస్తమానం. అని అలిసిపోయినటువంటి ఆ దాక్షాయినికి కూర్చోపెట్టి ఉపచారం చేస్తుండేది. ఆవిడ మనసులో పెట్టుకుంది, మనం ఏ భావనతో భగవతిని ఆరాధిస్తామో ఆ భావనతోనే ఆమె అనుగ్రహిస్తుంది. మనం యద్భావం తద్భవతి. మనం అమ్మ నాకు కూతురుగా అని రోజు అమ్మవారిని ఒక మూర్తిని పెట్టుకొని ఆవిడికి ఒక చిన్న లంగా కట్టి ఓ బట్ట కట్టి పొంగిపోయారనుకోండి, మిమ్మల్ని అలాగే అనుగ్రహిస్తుంది ఆవిడ. ఏదో ఒక రోజున మీ వంశంలో ఆవిడ కూతురై వస్తుంది. బాలాస్వరూపంగా వచ్చి నిలబడి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అందరికన్నా చాలా తొందరగా పరదేవత అనుగ్రహించాలనుకుంటే ఏ రూపంలో వస్తుందో తెలుసా అండి? అనుగ్రహించాలి అనుకున్న ఉత్తర క్షణంలో చిన్న పిల్ల రూపంలో వస్తుంది. వచ్చి తల్లి అనుగ్రహిస్తుంది. మహానుభావుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన చందోలు శాస్త్రి గారు అంటుంటారు. ఎంత ప్రఖ్యాతి వహించారో. ఆయన ఉపాసనకి అమ్మవారు ఎప్పుడు ఆయన ఇంట్లో తిరుగుతూ ఉండేది, గజ్జెల చప్పుడు అవుతూ ఉండేది. చిట్ట చివర ఆయన శరీరాన్ని దహనం చేస్తే ఆయన ప్రాణం పోయినప్పుడు ఆయన శరీరంలోంచి బాలా త్రిపుర సుందరి స్వరూపం పైకి లేచింది. కాబట్టి ఆ తల్లిని ప్రార్థించినటువంటి వాళ్ళని ఎవరిని ఆవిడ అనుగ్రహించదు? ఆవిడ అనుగ్రహించి తీరుతుంది. మీరు నమ్మండి నమ్మపోండి, మొన్న శారదా నవరాత్రుల్లో కాకినాడలో మా తల్లి మమ్మల్ని అలా అనుగ్రహించింది రోజున. చిత్రం ఏంటంటే ఇన్ని కార్యక్రమాలని అలవోకగా నిర్వహించగలిగిన గోపాలకృష్ణ గారు కూడా గుర్తుపట్టలేకపోయారు, అమ్మవారే వచ్చిందని. ఇన్ని నిర్వహిస్తున్నాడు మహానుభావుడని ముందు ఆయన ఇంటికే వెళ్ళింది. సరే, ఆయన కారణాంతరాల చేత గుర్తుపట్టలేకపోయారు. ఎంత పెద్ద గారడీయో చేసి వచ్చింది కాకినాడ సభకి. వచ్చి పూజ అందుకుని వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ వచ్చి పూజ అందుకునేంతసేపు ఎవరు గుర్తుపట్టల. వచ్చి వెళ్ళిన తర్వాత అందరికీ స్పృహ వచ్చింది, అమ్మవారు వచ్చి పూజ తీసుకుని వెళ్ళిందని. ఇప్పుడు ఆ సందర్భాన్నంతటిని నేను వివరించడం మర్యాదగా ఉండదు. వీళ్ళు ఏదో సోత్కర్ష చేసుకుంటున్నారు అనుకుంటున్నారు, అందుకని నేను దాని గురించి ప్రస్తావించను. కానీ ఇక్కడున్న కాకినాడ భక్తజనానికి అందరికీ తెలుసు అమ్మవారు వచ్చి వెళ్ళిన విషయం. తల్లి అనుగ్రహిస్తుంది బాలాస్వరూపంతో, వచ్చి పూజలు అందుకుంటుంది. అది స్పృహకి తట్టగానే వెళ్ళి నేను ఆవిడ పాదోదకాన్ని తల మీద చల్లుకుని పొంగిపోయాను, అమ్మా ఇలా వచ్చావా నువ్వు అని. కాబట్టి ఆ తల్లి ప్రతిరోజు మేనకాదేవి పిలిచి చేసినటువంటి ఉపచారానికి పరవశించిపోయింది. అయ్యో, నేను తల్లిగా ఈ పిల్లని నా కుమార్తెగా పొందితే ఎంత అదృష్టంగా ఉంటుందని భావన చేస్తున్నటువంటి మేనకాదేవి యొక్క హృదయాన్ని పసిగట్టింది. ఈమెకి కూతురు అవ్వాలి అనుకుంది. అందుకని దాక్షాయిణిగా శరీరత్యాగం చేస్తూ నేను పర్వతరాజపుత్రిగా మళ్ళీ మేనకాదేవి కడుపున పార్వతిగా జన్మిస్తాను అని సంకల్పం చేసుకుంది. ఆవిడ అలా సంకల్పం చేసుకుంది, చాలా సంతోషించింది.
మేనకాదేవి హిమవంతుని యొక్క భార్య. ఇప్పుడు అమ్మవారు ప్రకటనముగా బయట ఒక రూపంతో లేదు, ఎందుకంటే అవతార పరిసమాప్తి చేసేసింది దాక్షాయణిగా. స్థూలమైన ఒక రూపంతో తిరగట్లేదు ఆవిడ, పరమశివుడి పక్కన ఇల్లాలిగా లేదు. ఈలోగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. వజ్రాంగుడు అని ఒక గొప్ప రాక్షసాంశ సంభూతుడు దితి కశ్యపులకు జన్మించాడు. ఆయన అపారమైనటువంటి బలపరాక్రమములున్నవాడు, దానికి తపశ్శక్తి తోడైంది. ఆయన ఇంద్రుణ్ణి జయించి ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో బంధించాడు. ఇంద్రుణ్ణి బంధించడం ఏమిట్రా తప్పు, ఇంద్రుణ్ణి విడిచిపెట్టమని తండ్రి అయిన కశ్యప ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి వేడుకుంటే విడిచిపెట్టాడు. ఇప్పుడు ఇంద్రుడికి మళ్ళీ ఇంద్రపదవి లభించింది, కానీ వజ్రాంగుడికి వశపడి ఉన్నాడు. ఇటువంటి సమయంలో అకస్మాత్తుగా ఎందుకో వజ్రాంగుడిలో ఒక గొప్ప మార్పు వచ్చింది, సత్వగుణావలంబకుడు అయ్యాడు. ఎంతకాలం ఈ రజోగుణ ప్రవృత్తి, ఎంతకాలం ఈ దండయాత్రలు, ఎంతకాలం ఈ భోగం, ఇక నేను పరమేశ్వర స్మరణ చేస్తానని సత్వగుణంతో బతుకుతున్నాడు. ఆయనని ఆయన భార్య వరాంగి అని ఆమె అనుగమిస్తోంది, ఆయనకి నిరంతరము సేవ చేస్తోంది. చాలా సంతోషించి ఒక రోజునన్నాడు, వరాంగి నువ్వు నేను చేసే ఈశ్వరానుష్ఠాన ప్రక్రియ యందు ఇంత తోడ్పడుతున్నావు, నీకేం కావాలి వరం అడుగు ఇస్తానన్నాడు. ఆవిడంది, నాకు ఒక కుమారుడు కావాలి, ఆ కుమారుడు విష్ణువునకు శత్రువు కావాలి, అతడు 3 లోకములకు భయంకరుడు కావాలి, దేవతల్ని పీడించగలిగిన వాడై ఉండాలి, అలాంటి కొడుకు కావాలి. ఆయన చాలా విచారపడ్డాడు. నేను ఇప్పుడు అటువంటి భావములన్నీ విడిచిపెట్టాను, ఇంకా ఈమె యందు పోలేదు, నన్ను అడ్డు పెట్టుకున్నటువంటి కొడుకుని పొందాలనుకుంటోంది. విష్ణు ద్వేషి అంటే ఆయన లోకములను రక్షిస్తుంటారు, శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. ఆయనతో శత్రుత్వం పొందడం అంటే లోకముల పాలిట కంటకంగా తయారవడము అని అర్థం. ఇలాంటి కొడుకుని కావాలందే అని మాట ఇచ్చాను కాబట్టి అటువంటి కొడుకుని ఇవ్వాలి అని ఆయన మళ్ళీ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. తపస్సు చేస్తే అవతల వారి కోరిక ఎటువంటిదవనివ్వండి తీరుస్తారు. కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ఏం కావాలన్నారు. నాకు ఇదిగో 3 లోకములకు కంటకమైన వాడు, విష్ణువు యందు ద్వేషభావం ఉన్నవాడు, అటువంటి అపారమైన బల సంపత్తి కలిగిన వాడు ఒక కొడుకు కావాలి వరాంగి యందు. తథాస్తు. ఆ వరాంగితో కూడిక వలన ఒక కుమారుడు జన్మించాడు, ఆయనకే తారకాసురుడు అని పేరు. ఆ తారకాసురుడు పుడుతూనే లోకంలో ఉత్పాతములు కనపడ్డాయి. మనకి పైకి తెలియదు, కానీ మీరు ఏ కావ్యం చూడండి, ఏ పురాణం చూడండి, ఈ మంగళప్రదమైనటువంటి శకునములను వర్ణిస్తుంటారు. అది పరమ సత్యం కూడా. మీకు మహాత్ములైనటువంటి వారు వచ్చేటప్పటికీ వాతావరణం అంతా కూడా ఒక ప్రశాంతత, ఎంతో సంతోషం కలుగుతాయి. ఉపద్రవాల్ని కల్పించేటటువంటి వారు వస్తుంటే ప్రకృతి అంతా కూడా క్షోభిస్తుంది. అటువంటి వాడు పుడుతుంటే లోకమంతా దుశ్శకునములు కనపడ్డాయి. ఆ తారకాసురుడు మళ్ళీ వెళ్ళి ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పటికే పుట్టుక చేతనే అంతటి బలవంతుడు. నీకేం కావాలని అడిగాడు బ్రహ్మగారు. నాకు మృత్యు ఉండకూడదన్నాడు. ఆయన అన్నాడు, అది కుదరదు, అది శాసనం. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు శరీరాన్ని విడిచిపెట్టాలి. పోనీ నువ్వు ఎలా చచ్చిపోతావో చెప్పను, నువ్వు చెప్పు ఎలా చచ్చిపోతావో అంటే. నేను చాలా తెలివైన వాడిని అనుకుంటూ ఉంటాడు. ప్రతి రాక్షసుడికి ఉండే లక్షణం ఏమిటంటే వాడికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో వాడు ఇలా అడిగితే చావను కదా అనుకుంటాడు. శివుడు పురుషుడు, కేశవుడు పురుషుడు, వాళ్ళిద్దరికీ కొడుకు పుడితే చావనని అడిగితే ఇహ కొడుకు పుట్టడుగా అని వరం అడిగింది మహిషి. పుట్టనే పుట్టాడు అయ్యప్ప. పుట్టాడు, మహిషి సంహారం జరిగింది. అలాగే తారకాసురుడు కూడా ఆలోచించి అన్నాడు, ఇప్పుడు పరమశివుడి పక్కన అమ్మవారు లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరమశివుడికి కొడుకు పుట్టడు. పైగా నేను ఒక వరం అడుగుతాను, ఆ వరం లోకంలో జరిగే వరం కాదు. పరమశివుడికి కామోద్రేకం కలగాలి. కామోద్రేకం కలిగినటువంటి కారణం చేత ఆయనకి వీర్యస్ఖలనము కావాలి. ఆయనకి వీర్యస్ఖలనమైన కారణం చేత ఆ వీర్యము కారణముగా ఆ వీర్యములోంచి ఒక పిల్లవాడు పుట్టాలి. ఆ పిల్లవాడు సర్వసైన్యానికి అధ్యక్షత వహించాలి. ఆ పిల్లవాడు వచ్చి నాతో యుద్ధం చేస్తే అలాంటి పిల్లాడి చేతిలో నేను చచ్చిపోతానన్నాడు. తథాస్తు. ఇప్పుడు పరమశివుడికి కామారి అని పేరు. పరమశివుడికి కొడుకు పుడతాడా? పైగా పక్కన అమ్మవారు లేదు.
ఆయన క్రీడించడమే కొన్ని వేల దివ్య సంవత్సరములు క్రీడిస్తాడు. ఎప్పటికి పుడతాడు ఆ కొడుకు? అసలు అమ్మవారు ఒకటి మళ్ళీ వస్తే కదూ, మళ్ళీ అవతార స్వీకారం చేస్తే కదూ. కాబట్టి ఇంకా నాకు చావు లేదని సంతోషాన్ని పొందేశాడు. పొందేసి అందరినీ పీడించడం మొదలుపెట్టాడు. నేనే పరబ్రహ్మాన్ని అన్నాడు, నాకే హవిస్సులు ఇవ్వండి అన్నాడు. లోకకంటకుడు అయ్యాడు. దేవతలకి బెంగపట్టుకుంది. ఎప్పటికి మళ్ళీ పార్వతీదేవి అవతార స్వీకారం చేస్తుంది? పార్వతీదేవి అంటే హిమవంతునికి కుమార్తెగా రావాలి. ఎప్పటికీ ఆ తల్లి మళ్ళీ అవతార స్వీకారం చేస్తుంది? ఎప్పటికీ పరమశివుడితో కళ్యాణం జరుగుతుంది? ఎప్పటికి కళ్యాణం అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కామోద్రేకం కలిగి పరమశివుని యొక్క వీర్యము స్ఖలనమవుతుంది? ఎప్పటికి స్ఖలనమైన వీర్యము నుండి కొడుకు పుడతాడు? ఎప్పటికా కొడుకు సర్వసైన్యాధ్యక్షుడవుతాడు? ఎప్పుడు వాడొచ్చి యుద్ధం చేస్తాడు? ఎప్పుడు మన బాధలు తీరుతాయి? అందుకే పార్వతీ కళ్యాణం అంత గొప్పదైంది. పార్వతీ కళ్యాణం తిరిగినన్ని మలుపులు లోకంలో ఏ కళ్యాణము తిరగలేదు. అన్ని మలుపులు తిరిగిపోయింది పార్వతీ కళ్యాణం. సరే, ఇప్పుడు దేవతలందరూ ఎవరిని ప్రార్థించాలి? జగదంబనే ప్రార్థించాలి. అమ్మా, నువ్వు ఎక్కడో అక్కడ మళ్ళీ అవతార స్వీకారం చెయ్యాలి, ఎవరికో కుమార్తెగా జన్మించాలి అని అడగాలి. కాబట్టి వాళ్ళందరూ పరదేవతనే ప్రార్థన చేశారమ్మా, నువ్వు త్వరలో అవతార స్వీకారం చెయ్యాలమ్మా అని. ఈలోగా ఇంకొక విచిత్రం జరిగింది. దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకటైనటువంటి స్వధాదేవి పితృదేవతల యొక్క భార్య. ఆ పితృదేవతలకి స్వధాదేవికి కలిగినటువంటి కుమార్తెలలో ముగ్గురు కుమార్తెలు. ఆ ముగ్గురు పితృదేవతల యొక్క కుమార్తెలు అని లౌకిక మర్యాదలో చెప్తారు, కానీ వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి చేత అయోనిజలతో సమానం. ఈ ముగ్గురి పేర్లు ఎక్కడైనా చెప్పినా ఆ ముగ్గురి పేర్లు తలుచుకున్న విఘ్నము తొలగిపోతుంది. అంత శక్తివంతం. వాళ్ళ పేర్లు చెప్తే వెంటనే నమస్కారం చేయమని చెప్పింది శాస్త్రం. అంతటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాళ్ళే ఒకరు మేనకాదేవి, ఒకరు ధన్యాదేవి, ఒకరు మూడవ వారు వృషభానుని యొక్క భార్య అయినటువంటి కళావతి. ముగ్గురు. ఈ ముగ్గురు పితృదేవతల యొక్క కుమార్తెలు. వీరు అయోనిజలు. అటువంటి తల్లులు ఒకనాడు విష్ణు సభకి వెళ్ళారు. వెళ్ళి కూర్చుని ఉన్నారు. పరదేవత యొక్క శాసనం వేరుగా ఉంటుంది. ఆవిడేదో ఊహ చేస్తుంది, ఇలా జరగాలి అని ఆవిడ శాసనం. దానికి వ్యూహరచన చేస్తుంది. ఇప్పుడు సనకసనందనాథులు బ్రహ్మజ్ఞానులు, అందుకే వాళ్ళు ఎప్పుడు పిల్లల్లా ఉంటారు. సనకసనందనాథులు బ్రహ్మజ్ఞానులు విష్ణు సభలోకి ప్రవేశించారు. విష్ణు సభలోకి ప్రవేశించగానే అందరూ లేచి నిలబడ్డారు. ఈ ముగ్గురు లేచి నిలబడలేదు. వయస్సుని బట్టి నమస్కారం లేదు లోకంలో. శాస్త్రంలో వయస్సుని బట్టి నమస్కారం లేదు. వయస్సుని బట్టి నమస్కారం అయితే చెట్టుకి నమస్కారం పెట్టాలి, పుట్టకి నమస్కారం పెట్టాలి, రాయికి నమస్కారం పెట్టాలి. మనందరికన్నా ముందు పుట్టింది కాబట్టి. నమస్కారం ఎవరికి అంటే ఎవరు అందరికన్నా జ్ఞానము కలిగిన వాడో వాడికి మిగిలిన వాళ్ళు నమస్కారం చెయ్యాలి. కాబట్టి బ్రహ్మజ్ఞానులైనటువంటి సనకసనందనాదులు సభాప్రవేశం చేస్తే అందరూ లేచి నిలబడతారు. అందరూ లేచి నిలబడ్డారు. అమ్మవారి శాసనం ఎందుకో వాళ్ళ మనస్సుల్లో శివమాయ కమ్మింది. వాళ్ళు ముగ్గురు లేచి నిలబడలేదు. బ్రహ్మజ్ఞాని వస్తున్నప్పుడు లేచి నిలబడకపోతే దారుణమైనటువంటి శాపము అన్వయమవుతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందుకని అంత ఇబ్బంది ఆ పిల్లలు పడకూడదు అని శాపానుగ్రహము అంటారు. శాపరూపంలో అనుగ్రహిస్తారు. అందుకని సనకసనందనాథులు అన్నారు, మేము సభాప్రవేశం చేసినప్పుడు లేచి నిలబడలేదు కనుక ఇక మీరు ఈ లోకంలో ఉండడానికి అనర్హులు, మర్యాద పాటించలేదు కాబట్టి మీరు మర్త్యలోకానికి వెళ్ళిపోయి మనుష్యలోకంలో పుట్టండి. పెద్దదైనటువంటి మేనకాదేవికి విష్ణువంశ సంభూతుడైనటువంటి హిమవంతునితో వివాహం అవుతుంది. మేనకా హిమవంతులకు మళ్ళీ పరదేవత పార్వతీదేవిగా జన్మిస్తుంది. ఆ కారణం చేత ఆమెని కుమార్తె అనుకుని ప్రేమించి, లాలించి, గౌరవించి, పోషించి, పెంచి, పెద్ద చేసి, కళ్యాణం చేసి, కన్యాదానం చేసిన కారణం చేత మేనకా హిమవంతులు కైలాసంలో ఉండడానికి కావలసిన అధికారాన్ని పొందుతారు. రెండవ పిల్ల అయినటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. జనక మహారాజు గారికి భార్య అయిన కారణం చేత లక్ష్మీదేవి అయోనిజగా సీతాదేవిగా పుడుతుంది. సీతాదేవిగా పుట్టిన కారణం చేత సీతమ్మని రామచంద్రమూర్తికి కన్యాదానం చేసిన కారణం చేత ధన్యాదేవి వైకుంఠాన్ని చేరుకుంటుంది. అలాగే మూడవదైనటువంటి కళావతి
భూలోకంలో వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుణ్ణి వివాహం చేసుకుంటుంది. వాళ్ళిద్దరికీ రాధ అనబడేటటువంటి పిల్ల పుడుతుంది. ఆ రాధని శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క శక్తిగా స్వీకరిస్తాడు. ఆ కారణంగా రాధ కృష్ణుడికి శక్తి స్వరూపంగా మారుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ, ఆ వృషభానుడు కళావతి, గోలోకవాసాన్ని పొందుతారు. ఇలా మీరు భూలోకంలోకి వెళ్ళినా తదనంతర కాలమునందు చాలా గొప్ప గొప్ప లోకములలో శాశ్వతంగా ఉండడానికి కావలసిన వరాన్ని మీకు కటాక్షిస్తున్నా ఉన్నారు. జగదంబ పుట్టాలి అంటే ఒక్క హిమవంతుడు మేనకకి మాత్రమే జన్మించాలి. ఎందుచేత? హిమవంతుడు విష్ణువాంశ సంభూతుడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, మన వైపు చాలా తక్కువ, కానీ అసలు అటువంటి మూర్తి మన వైపు చాలా తక్కువ. చాలా జగత్ కళ్యాణం, అద్భుత కళ్యాణం అంటే పార్వతీ కళ్యాణం. ఆ పార్వతీ కళ్యాణంలో శ్రీ మహావిష్ణువు తన చెల్లెలైనటువంటి పార్వతీదేవిని చెయ్యి పట్టుకొని పరమశివుడి చేతిలో పెడుతూ ఉంటారు. ఈ పరమశివుడి చేతిలో పెడుతున్నటువంటి ఘట్టం ఉందే, ఇది మీకు ద్రవిడ దేశం వెడితే ఎక్కడ చూసినా కనపడుతుంది. ప్రత్యేకించి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడు యొక్క దేవస్థానానికి వెడితే ఏకాంబరేశ్వర లింగం ఎదురుగుండా ఉన్నటువంటి పెద్ద స్తంభంలో ఈ మూర్తే, కంచి చరిత్ర అంతా ఉంటుంది ఆ స్తంభాల్లోని. కాబట్టి ఆ కళ్యాణ ఘట్టంలో శ్రీ మహావిష్ణువుకి చెల్లెలుగా ఉంటుంది అమ్మవారు ఎప్పుడు. కారణం ఏమంటే ఒక మర్యాద ఒకటి ఉంటుంది. కుండమార్పిడి అని ఒకటి అంటుంటారంటే వాళ్ళ చెల్లెల్ని వీళ్ళు, వీళ్ళ చెల్లెల్ని వాళ్ళు పెళ్లి చేసుకోవడం. అది శాస్త్రోక్తం కాదు. అందుకే త్రిమూర్తుల యందు ఒక గమ్మత్తైన సంబంధం ఉంటుంది. బ్రహ్మగారు ఎరుపు, బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మి ఎరుపు, శంకరుడు తెలుపు, శంకరుడి చెల్లెలు సరస్వతి తెలుపు, నారాయణుడు నలుపు, నారాయణుడి చెల్లెలు నారాయణి నలుపు, నారాయణి పార్వతి. అందుకే అమ్మవారు నల్లగా ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి భార్య, విష్ణుమూర్తి చెల్లెలు నారాయణి పరమశివుడికి భార్య, పరమశివుడి చెల్లెలు సరస్వతి తెల్లనిది ఎర్రని బ్రహ్మకు భార్య. ఇది త్రిమూర్తుల మధ్య అనుబంధం. లౌకికంగా ఈ అనుబంధాన్ని ఎందుకు చెప్తారంటే మళ్ళీ తెలుపు, నలుపు, ఎరుపు పెట్టి ఈ రంగుల చేత గుణావిష్కృతం చేసి త్రిమూర్తి తత్వం చెప్తారు అందులో. అందుకని ఈ బంధుత్వాన్ని చూపిస్తారు. అందుకే మీరు ఎక్కడ చెప్పండి, ఆవిడ శ్రీ మహావిష్ణువు యొక్క సోదరి. అందుకే శ్యామశాస్త్రి గారు ఎక్కడ కీర్తన చేసినా శ్యామకృష్ణ సహోదరి అంటుంటారు. అందుకే మీరు పార్వతీ పరమేశ్వర తత్వంలో రహస్యం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువుని నింద చేసిన వాడు శివభక్తుడిగా నిలబడలేడు. ఎందుకో తెలుసా అండి? విష్ణువు అమ్మవారికి సోదరుడు, ఒక్కనాటికి అంగీకరించడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి శివనింద చేస్తే ఒక్కనాటికి ఆయన అంగీకరించాడు. ఎందుకంటే చెల్లెలి భర్త భావమృతి బ్రతక కోరుతాడు. లౌకికమైన బంధుత్వం రీత్యా చూసినా శివకేశవుల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నింద పనికిరాదు. అందుకే మీకు పేర్లలో కూడా చమత్కారం ఎలా ఉంటుందంటే పార్వతీ పరమేశ్వరుల పేర్లు కూడా కలిసిపోయి ఉంటాయి. శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాణి, శంభు శాంభవి, హంస హంసిని, నారాయణ నారాయణి. భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. ఆ ముందు చెప్పినవన్నీ భార్యాభర్తలు. నారాయణ నారాయణి, అన్నా చెల్లెళ్ళు. ఏమండి అక్కడ కెమెరాలు ఉన్నాయి కదా, ఎందుకు తిరుగుతారు మీరు అలాగా? మిమ్మల్ని అడుగుతున్నది. అక్కడ కెమెరాలు పనిచేస్తున్నాయా? ఎందుకు అలా తిరగడం? వెనక నుంచి రాలేరేంటి? హరి ఓం. నారాయణ నారాయణి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉంటుంది. అన్నా చెల్లెళ్ళ అనుబంధం కాబట్టి ఎప్పుడు పరమశివుడికి కన్యాదానం చేసినా శ్రీమన్నారాయణుడే కన్యాదానం చేస్తుంటాడు. అది గమ్మత్తు. అందుకే ఆమె మళ్ళీ ఎవరి కడుపున పుట్టాలి అంటే విష్ణువాంశ సంభూతుడి కడుపునే పుట్టాలి పార్వతీదేవి పుడితే. అందుకే విష్ణువాంశ సంభూతుడైనటువంటి హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. ఇప్పుడు విష్ణువాంశ సంభూతుడైనటువంటి హిమవంతుడికి మేనకాదేవితో వివాహం అయితే తప్ప అసలు పార్వతీదేవి యొక్క అవతారం రాదు. ఇప్పుడు అలా వివాహమై వాళ్ళ మధ్య ప్రేమ అంకురించాలి అని దేవతలు వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేశారు. ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేయడం వల్ల హిమవంతుడు మేనక వివాహం చేసుకున్నారు, దంపతులు అయ్యారు. ఇప్పుడు ఈ దంపతులకు పార్వతీదేవి జన్మించాలి.
అది ఆవిడ అనుగ్రహించి అంగీకరిస్తేనే జన్మిస్తుంది. అందుకే ఇప్పుడు దేవతలందరూ పరదేవతని ప్రార్థన చేశారు. అమ్మా, నువ్వు మళ్ళీ పుట్టాలి, నువ్వు పుట్టి పరమశివుడికి ఇల్లాలు కావాలి. నువ్వు ఇల్లాలైతే తప్ప కొడుకు పుట్టాడు, కొడుకు పుడితే తప్ప తారకాసురుడు మరణించాడు, తారకాసురుడు మరణిస్తే తప్ప మాకు భద్రత లేదు. నీవు తప్ప శివుని యందు కామమును కల్పించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు లోకంలో. ఆయన ఇల్లాలు నువ్వే. అదే ఉత్తమ పురుష లక్షణం. ఆయన భార్య యందు ఆయనకి కామం. కాబట్టి తల్లి నువ్వు అవతార స్వీకారం చెయ్యాలి. ఇప్పుడు ఆ తల్లి అంగీకరించింది, తప్పకుండా నేను అవతార స్వీకారం చేస్తాను. మేనకాహిమవంతులకు వివాహమైంది. అమ్మవారు జన్మించాలి అంటే కొంత పుణ్యం ఉండాలి కదా. కొత్తగా పెళ్ళయిన తర్వాత తీర్థయాత్ర చెయ్యండని కొన్ని భగవత్ సంబంధమైనటువంటి క్రతువులు ఎందుకు చేయిస్తారో తెలుసా? పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి ఆడపిల్లతో కొన్ని నోములు పట్టించడం, కొన్ని వ్రతాలు చేయించడం, అత్తవారింట్లో ఉండేవాళ్ళు కూడా చక్కగా ఆ ఇంటికి వచ్చిన కోడలతో 4 పూజలు చేయించడం, 4 పేరంటాలు చేయించడం ఎందుకు చేయిస్తారంటే దాని చేత భగవదనుగ్రహము ఆ దంపతులకు కలిగితే దాని వలన కడుపున పుట్టేటటువంటి పిల్లవాడు మంచి పిల్లవాడు పుడతాడని. అసలు భగవత్ స్పర్శే లేని జీవితాలు గడపడానికి అనుమతి ఇవ్వబడింది అనుకోండి, ఇంకా మంచి పిల్లలు పుడతారన్న ఆశ ఎలా కలుగుతుంది? కాబట్టి ఇప్పుడు హిమవంతుడు మేనక పరమ పవిత్రమైనటువంటి జీవనాన్ని గడిపితే తప్ప పార్వతీదేవి పుట్టదు. అందుకే స్త్రీ వైపు నుంచి ఎప్పుడూ కూడా ఉపాసన నోములు వ్రతాలుగా ఉంటుంది. ఆవిడ ఏం చేసేదో తెలుసా అండి? ప్రతి అష్టమి నాడు కూడా ఉపవాసం ఉండేది. ప్రతి నవమి తిథి నాడు కూడా సువాసిని పూజ చేసేది. అమ్మవారికి ప్రత్యేకించి కృష్ణపక్షంలో ఉండేటటువంటి నవమి తిథి అపారమైన శక్తివంతం. ప్రత్యేకించి కాశీపట్టణంలో దుర్గకి, కాశీపట్టణంలో ఉన్నటువంటి దుర్గ కృష్ణపక్షంలో ఉండేటటువంటి నవమి నాడు దర్శనం చేసినా, పూజ చేసినా, పేరు చెప్పినా, ఓ పువ్వు ఇచ్చినా ఆవిడ పొంగిపోతుంది. దుర్గే. అసలు మీరు కాశీలో ఉండేటటువంటి దుర్గా వైభవం ఏమిటో అత్యద్భుతం. అసలు ఆవిడ అలా వెలిసింది ఇక్కడ దుర్గమ్మ. రేపు మనం దర్శనానికి వెడుతున్నాం ఆవిడ దర్శనం చేసుకోవడానికి. కాబట్టి అటువంటి తల్లి ప్రతి అష్టమి నాడు ఉపవాసం చేసేది, ప్రతి నవమి నాడు సువాసిని పూజ చేసేది. సువాసినియే పరదేవతాస్వరూపం. సువాసిని కూర్చోపెట్టి పూజ చేసేటప్పుడు లోకంలో ఏం చేస్తారంటే అమ్మవారి నామాలు చెప్పేస్తుంటారు. బాల పూజ చేసినా, సువాసిని పూజ చేసినా. అలా కాదు చెప్పేది. బాలకి బాలానామాలు ఉన్నాయి వేరే, సువాసినికి సువాసిని నామాలు ఉన్నాయి వేరే. సువాసినికి ఇక్కడ ఉన్న తల్లే, ఆమె ఎంత యోగ్యురాలో, భర్తని ఎంత అనుగమిస్తుందో, పిల్లల్ని ఎంత గొప్ప వృద్ధిలోకి తెచ్చిందో, ఇంటికొచ్చిన వాళ్ళని ఆదరించి అన్నం ఎంత పెడుతుందో, పతిని ఎంత సేవిస్తుందో, ఎంత మర్యాదతో నిలబడుతుందో, 10 మందిని కన్నతల్లిలా ఎలా ఆదరిస్తుందో అటువంటి వారు సువాసిని పూజకు అర్హులు. అందుకే సువాసిని పూజ చేసేటప్పుడు ఈ నామాలు చెప్తారు. కల్పం వేరుగా ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు లక్ష్మీనామాలో పార్వతీనామాలో చెప్పి చేయరు, సువాసిని నామాలు చెప్పి చేయాలి. అలాగే బాలపూజ చేసేటప్పుడు అమ్మవారి నామాలు చెప్పరు, బాలనామాలు ఉంటాయి, ఆ నామాలు చెప్పి కాళ్ళు కడగాలి. పురుషుడు కాళ్ళు కడగాలి, భార్య నీళ్లు పోయాలి. అంతేగాని ఆడది మగవాడు నీళ్లు పోసి ఆడది కాళ్ళు కడగదు. ఎక్కడ చేసినా ఆడది నీళ్లు పోస్తుంది, ఇల్లాలు నీళ్లు పోస్తుంది, యజమాని కాళ్ళు కడగాలి. అది శాస్త్రీయం. అందుకే కదా కన్యాదానం చేసినా ఎవరు కాళ్ళు కడుగుతారు? పురుషుడు కాళ్ళు కడుగుతాడు. నీళ్ళు ఎవరు పోస్తారు? ఇల్లాలు నీళ్లు పోస్తుంది. అంతేకాని ఆయన నీళ్లు పోసి ఆవిడ కాళ్ళు కడగడం ఉండదు. అది తిరగేసినట్టు. అది వైదికం కాదు, శాస్త్రీయం కాదు, అలా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి జన్మించడం కోసం, అవతార స్వీకారం చేయడం కోసం, జన్మించడం అన్న మాట ఉండదుగా, కర్మ అనుభవించడానికి పుట్టేది కాదు ఆవిడ. ప్రతి అష్టమి నాడు ఉపవాసం, ప్రతి నవమి నాడు సువాసిని పూజ. చాలా కాలం జరిగిన తర్వాత ఒకనాడు పరదేవత మేనకాదేవికి సాక్షాత్కరించి అడిగింది, ఏమమ్మా ఇన్నాళ్ళు కష్టపడి అష్టమి నాడు ఉపవాసం చేశావు, నవమి నాడు సువాసిని పూజ చేశావు, నేను నీకు వరం ఇవ్వాలని వచ్చాను, ఏ వరం కావాలి అని అడిగింది. మేనకాదేవి ఎంత చమత్కారంగా అడిగిందో తెలుసా అండి? నువ్వు నా కడుపున పుట్టని అడగలేదు. అడగకుండా 3 లోకముల చేత పూజింపబడేటటువంటి తల్లి
ఏ తల్లి పుట్టడం చేత 2 వంశములు పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా వర్ధిల్లుతాయో అటువంటి తల్లి, ఏ తల్లి పుట్టడానికి ముందు నేను 9 కొడుకులకి తల్లినవుతానో అలా 9 కొడుకులను ముందు నాకు ఇచ్చి తాను 101వ దానిగా కూతురుగా పుట్టగలిగిన తల్లి, కేవలం పుట్టడం కాకుండా లోకములను ఉద్ధరించగలిగిన తల్లి నాకు కూతురుగా కావాలని, అంటే నువ్వే నా కూతురుగా కావాలని. అంటే పార్వతీదేవి చిరునవ్వు నవ్వంది, నువ్వు అడిగినవన్నీ ఇస్తున్నాను, ఒక్కటి మారుస్తున్నానండి. నాకు ఓ ముచ్చట ఉంటుందిగా, అన్న కింద చెల్లెలైతే ఆ సంతోషం వేరు. చెల్లెలు వస్తోందంటే అన్నయ్య బొంబాయి వెళ్ళి తీసుకొస్తాడు. చెల్లెలి కింద తమ్ముడు అనుకోండి, అక్క దగ్గర తమ్ముడు అంటే ఆ స్వాతంత్రం వేరు. ఎందుకని? అక్క చెప్పింది తమ్ముడు వినాలి, పెద్దరికం ఉంటుంది. చెల్లెల మీద అన్నగారంటే చెల్లెలకి రక్షణ గొడుగు ఉంటుంది. మా అన్నయ్య అని అన్నయ్య వస్తున్నాడు, అన్నయ్య నన్ను చూస్తాడు, ఎంత ముచ్చటో. ఆడపిల్లకి అన్నయ్య అన్నయ్యే, భాగవతం అంతా అన్నయ్య గురించే కదా మాట్లాడింది. అందుకని తొలుత స్వాగతం అన్నయ్యదే. అందుకని అన్నగారు వెళ్ళాలి, అన్నగారు చక్కగా స్వాగతం చెప్పాలి. అందుకని ముందు నాకు అన్నగారు కావాలి. అలా సరి అయిన సమర్థులు లేకే కదా దాక్షాయణిగా ఇబ్బంది పడ్డాను. అందుకని ముందు 9 నీకు కొడుకులు పుడతారు, తర్వాత నేను పుడతాను. చాలా సంతోషం అమ్మా, ఇంకింతకన్నా కావలసిందే ఉంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు అర్ధరాత్రి మృగశీర్ష నక్షత్రం ఉండగా అమ్మవారు జన్మించింది. చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం 12 గంటలకి రామచంద్రమూర్తి. తతస్య ద్వాదశే మాసే చైత్రేణ అవమికే తిథౌ నక్షత్రేది తిథైవత్యేసోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు వాల్మీకి మహర్షి. మీరు చూడండి, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు ఎక్కడ పుట్టినా అలాగే పుడతారు. కృష్ణుడిగా ఆయన దేవకీ వసుదేవులకు పుట్టాడు, ఆవిడ యోగమాయగా అక్కడ నందుడు యశోదకు పుట్టింది. ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఈయన అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ శ్రీరామ నవమి చైత్రశుక్ల నవమి నాడు మధ్యాహ్నం ఈయన, అర్ధరాత్రి ఆవిడ. వాళ్ళిద్దరి అనుబంధం ఎప్పుడూ అంతే, అన్నా చెల్లెళ్ళగా. కాబట్టి ఇప్పుడు ఆవిడ నల్లపిల్లగా పుట్టింది. నల్లపిల్ల అంటే నేను ఏదో బొగ్గుతో పోల్చి కాదు సుమండి, నల్ల కలువల కాంతితో. నల్ల కలువకి ఒక లక్షణం ఉంటుంది. నల్ల కలువని మీరు ఇలా చూశారనుకోండి, మీ కళ్ళకి చల్లగా ఉంటుంది, ఎందుకంటే దాని దుద్దు చుట్టూ నీటి బిందువులు ఉంటాయి. ఉండి నల్ల కలువ వంక చూస్తే కళ్ళకి చల్లగా ఉంటుంది. అది తెల్ల కలువ ఎర్ర కలువకు ఉండదు ఆ లక్షణం. లోకాలను చల్లబరచగలిగినటువంటి తల్లి పుట్టింది, నల్ల కలువల కాంతితో పుట్టింది. కాబట్టి ఆ పిల్లకి హైమవతి మేనక హిమవంతులు ఆమెని కాళీ అని నామకరణం చేశారు. నల్లపిల్ల కాబట్టి కాళీ. హిమవంతునికి కుమార్తెగా పుట్టి హిమవంతునికి అంత గౌరవం తెచ్చింది కాబట్టి హైమవతి. కాదు పర్వతరాజ పుత్రి కనుక పార్వతి. ఇన్ని పేర్లు పెట్టుకుని ఆ తల్లి పెరిగి పెద్దదవుతోంది. చక్కగా ఓ పట్టు పావడా కట్టుకుని, ఓ పట్టు జాకెట్ వేసుకుని, మెడ నిండా హారాలేసుకుని, చిన్న జడ వేసుకుని, ఏమి హిమవంతుడి కుమార్తె, ఆవిడికి ఏమిటి లోటు? సమస్తమైనటువంటి ఐశ్వర్యము హిమవంతుని ఎందే ఉంటుంది. తపస్సులు అందరూ అక్కడే ఉంటారు. ఆ బంగారు జడ పెట్టుకుని, ఆ పట్టులంగా ఇలా ఎత్తి పెట్టుకుని బుడి నడకలతో పరిగెడుతోందిట. హిమవంతుడికి తెలుసు వచ్చిన పిల్ల ఎవరో, తనకి కుమార్తెగా వచ్చింది. ఎంత పొంగిపోయాడో హిమవంతుడు, ఎంత పొంగిపోయాడో నాకు తెలియదు, కానీ శంకరాచార్యులు వారు పొంగిపోయారు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఎంత పొంగిపోయారంటే, కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతంగిరిసుతే కథంకారం భ్రూమస్తవ వదన తవ చుబుకమౌపమ్యరహితం అన్నారు. అమ్మా, నీ గడ్డానికి నేను ఉపమానం చెప్పలేనమ్మా, పోలిక చెప్పలేను. ఎందుకు చెప్పలేరు అంటే, కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా. నువ్వేమో లోకాలను కన్న తల్లివి, హిమవంతుడేమో ఆ చిన్ని గడ్డం పట్టుకుని, నా తల్లి కదో పప్పు అన్నం తినవా, నా తల్లి కదో ఇంక బజ్జోవా, నా తల్లి కదో ఇంకా ఆటలొద్దమ్మా అని ఇలా గడ్డం పట్టుకున్నాడు. లోకాలను కన్న తల్లిని నా కూతురు అని ముద్దుగా హిమవంతుడు పట్టుకున్న గడ్డానికి ఏమని ఉపమానం వేయను. అందుకని తవ చుబుకమ ఔపమ్యరహితం, నేను వేయలేనమ్మా అన్నారు. ఇక్కడ హిమవంతుడు ఆ పుట్టిన పిల్లని చూసుకుంటున్నట్టు ఆడుకుంటోంది తల్లి. గజ్జలు గల్ 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 మన చెలికెత్తెలతో కలిసి
చూసి ఆయన ఎంత పొంగిపోయాడంటే నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణి శాంకరి కరుణాపూరిత మానసాత్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని కరుణాపూరిత మానసా భగవతి తల్లి జగన్మోహిని. అమ్మాయి అంత అదృష్టమమ్మా, నువ్వేం సామాన్యమైన పిల్లవా. నా ఇంట ఏమీ తెలియని దానిలో అలా ఆడుకుంటూ వచ్చి ఇలా ఆ పట్టుబట్టు వదిలేసి నాన్నగారు 2 చేతులు ఇలా పట్టుకుని నాన్నగారండి నాకు ఇంకొక 2 పూల బంతులు తెచ్చిపెట్టరా నాన్నగారండి అని అడుగుతుంటే, అమ్మ లోకాలకి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లివి, శివుడిలో కలపగలిగినటువంటి తల్లివి, అన్నం పెట్టగలిగిన తల్లివి, అవిద్యని తీసేయగలిగినటువంటి తల్లివి, శంకరుల చేత అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబకర్మకరంద శృతిజరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి అని కీర్తింపబడిన తల్లివి. ఏమీ తెలియని దానిలా నా దగ్గరికి వచ్చి నాన్నగారండి 2 పూలబంతులు ఇవ్వరా, నాన్నగారండి నాకు పట్టుపావడా కొనిపెట్టరా అని అడుగుతున్నావా అని ఆయన పొంగిపోయి ఆ పిల్లని చూసుకుని, ఏమి నా అదృష్టం, ఈ పిల్ల నా కడుపున పుట్టింది, నన్ను కరుణించడానికి వచ్చినటువంటి పిల్ల, నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిని యోగిని కరుణాపూరిత మానస. అమ్మా అపారమైన కారుణ్యమున్న తల్లివి, రాక్షస సంహారం చెయ్యగలిగినటువంటి మహిషాసుర మర్దనివి, అటువంటి తల్లివి నా కడుపున పుట్టావా అమ్మా అని పొంగి పరవశించిపోతున్నాడు. అని ఆ పిల్ల ఆడుకుంటుంటే అలా అన్నం తింటుంటే ఆ పిల్ల పడుకుంటే వెళ్ళి దగ్గర కూర్చుని అనుకునేవాట, అమ్మ గిరులలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసితివిట్లు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. పోతన గారు వీరభద్ర విజయంలో అంటారు, ఆయన అంటారు ఆ హిమవంతుడి సంతోషం ఇంట్లో చిన్నపిల్లలా తిరుగుతోంది, ఇంట్లో పడుకుంటోంది, ఇంట్లో అన్నం తింటోంది, వచ్చి నాన్నగారి తొడ మీద కూర్చుంటోంది, నాన్నగారండి అని ఆయన చేతులు పట్టుకుంటోంది. ఎవరమ్మా నువ్వు నకధీదితి సంచన్న నమజ్జన తమోగుణ, నీ కాలి వేలి గోటి పైభాగపు కాంతి చూస్తే కోట్ల జన్మల తమోగుణం పోతుంది. అలాంటి దానివి నా తొడ మీద కూర్చోవడమా, నన్ను ఇలా పట్టుకుని నీ వేపుగా ముఖం తిప్పగానే నాన్నగారండి అండమా. అమ్మా నువ్వు లోకాలకి తల్లివి, నీకు నేను తండ్రినా, ఏం అదృష్టమమ్మా, నేను ఎవరమ్మా, గిరులలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసితివిట్లు జలజనయన. ఓ తామర పువ్వుల వంటి కన్నులున్న తల్లి, నేను కొండనమ్మా, పడి ఉండేవాడినమ్మా అలాగా, అలాంటి నా పేరు 3 లోకాల్లో మార్మోగిపోయేటట్టు చేశావు కదమ్మా. గిరిలలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసితివిట్లు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. నీకు తండ్రినయ్యాను చాలదా, నాకు ఇంతకన్నా నాకేం కావాలి అని హిమవంతుడు పొంగిపోతున్నట్ట. అంత పొంగిపోతున్నాడు, తనకి కుమార్తె అయింది అని ఎంతో సంతోషిస్తున్నాడు. ఆ పార్వతీదేవి ఆ మేనకా హిమవంతుల ఇంట్లో పెరిగి పెద్దదవుతోంది. అసలు ఆ మేనకాదేవి ఎంత సంతోషపడిపోయిందో, ఆ పిల్ల ఎలా పెద్దదైందో, పార్వతీ కళ్యాణం ఎన్ని మలుపులు తిరగడం మొదలైందో రేపటి రోజున మళ్ళీ ప్రారంభం చేసి మీకు మనవి చేస్తాను. రేపు ఉదయం మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కాశీపట్టణంలో లోలార్కుడు అని ఒక ఆయన, లోలార్కుడు అని పేరు. లోలార్కుడు అర్క శబ్దం చేత సూర్యుడు సూచింపబడతాడు. అర్క అంటే జిల్లేడాకు, జిల్లేడాకు చేత పూజింపబడతాడు కాబట్టి ఆయనకి పేరు కూడా అర్క ఇచ్చారు. లోలార్క అంటే లౌల్యమును పొందినవాడు. దివోదాస వృత్తాంతము అని జరిగింది కాశీలో. ఆ వృత్తాంతంలో ఒకనకొకప్పుడు పరమశివుడు తన పనుపున సూర్యుడిని ఇక్కడికి పంపించాడు. పంపిస్తే సూర్యుడు కాశీపట్టణాన్ని చూశాడు. చూసి అబ్బా ఏమి కాశీపట్టణం, ఏమి గంగా, ఏమి విశ్వనాథుడు, ఏమి దేవాలయం, ఏమి అన్నపూర్ణ, ఏమి తపోభూమి, ఈ కాశీపట్టణాన్ని విడిచిపెట్టి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళడం ఏమిటని లౌల్యమును పొంది వెళ్ళడం మానేసి ఇక్కడే ఉండిపోయాడు. సూర్యభగవానుడు ఉండిపోయినటువంటి ప్రదేశం ఏదుందో దాన్నే లోలార్క గుండము అని పిలుస్తారు. అక్కడే ఒక బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణ పత్ని పాపం తొందరలో వాళ్ళ శరీరం విడిచిపెడితే వాళ్ళ పిల్ల ఇక్కడే తపస్సు చేస్తే వాళ్ళ ఆఖరికి ఆవిడతో మేక ఉండేది. సూర్యభగవానుడు ప్రత్యక్షమై నిన్నింత ఆరాధించావు, ఏం కావాలంటే ముందు ఈ మేకను అనుగ్రహించమంది. ఆ మేకని కూడా అక్కడే అనుగ్రహించాడు లోలార్క కొండం దగ్గర. కాశీపట్టణంలో ఒక మాట చెప్తారు, గాయత్రీ మంత్రం చెయ్యడానికి అందరికీ అధికారం ఉండదు.
గాయత్రీ మంత్రం జీవితంలో చెయ్యలేకపోతున్నామని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందడానికి ప్రత్యేకించి ఆరోగ్యం సూర్యనారాయణమూర్తి ఆధీనం. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని. సాధారణంగా లోకంలో 108 నామాలు ఉంటాయి, లేకపోతే 1000 నామాలు ఉంటాయి. ఒక్క కాశీలో మాత్రం విచిత్రం ఏంటంటే, అంటే బయటికి వెళ్ళినా చెయ్యవచ్చు, సూర్యభగవాను 70 నామములతో పూజ చేస్తారు. 70 నామాలతో పిలవాలి లోలార్కకుండం దగ్గర నిలబడి. అలా పిలిచేటప్పుడు చేతిలో ఎర్రని పువ్వు పట్టుకుని విసిరి చందనాన్ని, ఎర్రచందనాన్ని, మామూలు చందనం కాదు, ఎర్రచందనాన్ని తీసి ఎర్రచందనం నీరు కానీ ముద్ద కానీ కుండంలోకి వేస్తే అపారమైన ప్రీతి చెందుతాడు సూర్యుడు. అందుకే రేపు మనందరం కూడా ఉదయం ఖచ్చితంగా 7 గంటలు అయ్యేటప్పటికీ లోలార్కకుండం దగ్గరికి వెడతాం. మొట్టమొదట లోలార్కకుండం దగ్గరికి వెడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దానికోసం ప్రత్యేకంగా ఎర్రచందనపు కాష్టాన్ని తీసుకొచ్చాను, ఎర్రచందనపు దుంగ. ఇవాళ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఎర్రచందనం తీస్తారు. వాల్మీకి మహర్షి వర్ణిస్తారు, ఎర్రచందనాన్ని తీస్తుంటే చెవుల పిల్లి నెత్తురు ఎలా ఉంటుందో అలా వస్తుంది. మనం అమ్మవారికి చందనపు చీర కట్టినప్పుడు అంచులు ఎర్రచందనంతోనే పెడతాం కాకినాడలో. ఆ ఎర్రచందనం ముద్ద తీసి పట్టుకొస్తారు, ఎర్రటి పూలు పట్టుకొస్తారు. రేపు ఎవ్వరూ కూడా పొరపాటున కూడా దాన్ని వదిలిపెట్టుకునే ప్రయత్నం చెయ్యవద్దు. నేను చెప్తున్నది ప్రత్యేకంగా కాకినాడ వారితో, ఇతరులు వస్తే నాకు అభ్యంతరం లేదు. రేపు ఉదయం వస్తే, రేపు ఉదయం మనందరం కలిసి లోలార్కుణ్ణి ఎదురుగుండా సూర్యబింబం కనబడుతూ ఉంటుంది, అక్కడ కుండ ఉంటుంది. మనం ఎర్రచందనంతో 70 నామాలతోటి ఎర్రటి పూలతోటి నమస్కరించి తర్వాత పలహారం తీసుకుందాం. పలహారం తీసుకోకుండా సూర్యనారాయణమూర్తికి నమస్కరిద్దాం. గాయత్రీ మంత్రం చెయ్యలేకపోతున్నానే, నాకు అధికారం లేదే అని బెంగ పెట్టుకున్న వాళ్ళకి గాయత్రీ మంత్రం చేసినంత ఫలితము రావాలంటే ఆ 70 నామాలతో చెయ్యాలి. కాబట్టి రేపు చక్కగా వెళ్ళి మనందరం ఆ కార్యక్రమాన్ని చేసి తరువాత జరగవలసిన కార్యక్రమాన్ని నేను మీకు అక్కడ వివరిస్తాను, అక్కడ చేద్దాం. కాబట్టి రేపు ఉదయం లోలార్క దర్శనంతో ప్రారంభం. అంటే ఇప్పుడు కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాత మాతాజీ ఆశ్రమంలో జ్యోతిర్లింగం గురించి నేను ఇంతకు ముందే మీకు ప్రకటన చేసి ఉన్నాను. ఉపన్యాసాన్ని కూడా అందుకే ఆప్ చేశాను, ఎందుకంటే అక్కడ ఆ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నం అయిపోతుంది కదా అని. కాబట్టి మళ్ళీ రేపు మనం సాయంకాలం 4 గంటలకి తిరిగి కలుసుకుందాం. పార్వతీ కళ్యాణ వైభవం ఏమిటో రేపు అనుభవిద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.